ఏమనలేక, కాదనలేక, కావలసినంత ఆహారాన్ని పంపితే సవిసారం లేదని తినకముందు అనాలి. కానీ ఎప్పుడు అన్నారండి వాళ్ళు? తినేసాక. మనం కూడా ఏమంటాం? పెట్టేవులే అంటూ ఉంటాం. కానీ వాక్యం ఎప్పుడూ కూడా నూతనమైనది. అందుకే మన కాలం ప్రవక్త మీకు తెలుసా? మీకు అందరికీ తెలుసా? ప్రవక్త ఏమన్నాడంటే, ఇది ప్రతిరోజు పంపబడిన మన్నా, తాజా ఆహారం. అందుకే మన కాలపు ప్రవక్త పక్షిరాజుకు పోల్చబడ్డాడు. గ్లోరీ. పక్షులకు రాజు. దేవుని స్తోత్రం. అది ఎక్కడైనా ఉండగలదు, ఎలాంటి వాతావరణాన్ని అయినా తట్టుకోగలదు, అది చావదు. దేవుని స్తోత్రం. కాబట్టి అంత పక్షిరాజుకు పోల్చుకున్నటువంటి మన ప్రవక్త ఏమంటున్నాడంటే, పక్షిరాజు దేనిని తినాలన్నా వేటాడి చంపుకొని తింటది. అంటే ఇంచుమించుగా ఒక సంవత్సరం దూడను, ఒక సంవత్సరం ఈ టేబుల్ అంత ఉన్నటువంటి ఒక మేకను అమాంతంగా ఎత్తుకుపోతుంది. మీరు చూడొచ్చు. ఇలాంటి విషయాలన్నీ కూడా మేము ప్రొజెక్టర్ మీద వేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటాం. మేము చెప్పేదానికంటే ఈ టీవీ చూసి అలవాటు ఎక్కువైపోయింది కాబట్టి మానలేక, అదైతే కొంచెం ఇంట్రెస్ట్గా మీకు బాగా కనబడదు. ఆమెనంటారా? అది మాత్రం వదిలేయకండి, దాన్ని అలా కంటిన్యూ చేయండి. దేవునికి స్తోత్రం. కాబట్టి నిన్నటిది మొన్నటిది ఒక వారం రోజులు పోయింది. ఇలాంటి ఆహారం పక్షిరాజు తిందో. దానికి వేడిగా ఉండాలి, తాజాగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనమందరం కూడా పక్షిరాజులమేనా? ఆమేన్. మనమందరం పక్షిరాజులమేనా? ఈ కాలపు వర్తమానం తాజా ఆహారమేనా? హల్లెలూయా. మరి దాన్ని తింటే మనం బ్రతుకుతామా? మరణాన్ని జయిస్తామా? వ్యాధులను జయిస్తామా? బాధలను జయిస్తామా? సమస్యలను జయిస్తామా? ఆమేన్. దేవునికి స్తోత్రం. అందుకే మనం పక్షిరాజు ఆహారాన్ని తినాలి. కోడి పిల్లల ఆహారం తినకూడదు. కోడి పిల్లల ఆహారం వేరు, అది పెంట మీద పోద్ది. ఒకరోజు పక్షిరాజు తన గూడు రేపును అనే వర్తమానంలో చెప్తాడు ప్రవక్త. తల్లి పక్షిరాజు ఒక గుడ్డుని పోగొట్టుకుంది. తల్లి పక్షిరాజు ఒక గుడ్డుని పోగొట్టుకుంది. ఒక రైతు సేలు పడింది. అది వాడు వెళ్ళి చూసుకున్నాడు, ఆ గుడ్డుని తెచ్చుకున్నాడు. గుడ్డు చాలా బాగుంది. తను వేపుతున్నటువంటి కోడి పెట్ట పెట్టినటువంటి గుడ్డుల్లో పెట్టాడు. అది పిల్లలు చేసింది. అన్ని పిల్లలు చక్కగా ఉన్నాయి, ఇది మాత్రం తేడాగా ఉంది. మన గవర్నమెంట్ ఈ తల్లి ఏం చేసిందంటే, ఈ పిల్లల్ని తీసుకొని ఏలేశ్వరం బస్ స్టాండ్ వెనకాలకి వెళ్ళింది. ఏమున్నది అక్కడ చెప్పాలి. కోడి పిల్లలకు హుషారు ఎక్కువ, అలాగే సంఘశాఖలకు కూడా హుషారు ఎక్కువ, వాళ్ళకి అడవడి ఎక్కువ. ఒక నెల క్రితం వాళ్ళ అడవడి ఎంత అడవడో చూడండి. క్రీస్తు నేడు, పాస్టర్ల క్రిస్మస్, పాస్టర్ల క్రిస్మస్, ముసలోళ్ళ క్రిస్మస్, పడుసోళ్ళ క్రిస్మస్, చిన్నోళ్ళ క్రిస్మస్, పెద్దోళ్ళ క్రిస్మస్, ఆడోళ్ళ క్రిస్మస్, మగోళ్ళ క్రిస్మస్. ఇంకెక్కడ చూసినా క్రిస్మస్. ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. ఎవరు పుట్టారండి? మన పిల్లలకి అన్నారు,
ఏదో ఒక అరగంటలో తేలిపోయింది ఆ గొడవ. కానీ మరియమ్మ గొడవ మాత్రం డిసెంబర్ అంతా ఉంది. మరియమ్మ రోజు పుట్టాలే, ఏ వీధిలో కూట పెడితే ఆ వీధిలో మరియమ్మ కన్నది. సిగ్గు సీమెనెత్తులు లేకుండా ఈ కోడి పిల్లలకి ఇలా తిరిగేయండి మొన్నటిదాకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరు చేయరండి, చేస్తే నాకు ఒక 50,000 60,000 70,000 వస్తాయి, నాకు ఎక్కువైపోయి నేను మానేయలేదు. దేవుడు చెప్పలేదు అది. ఇంత రాసిన దేవుడు పుట్టిన తారీఖు మర్చిపోడా? ఎవడో తారీఖు తెచ్చి పెట్టితే ఈ గుడ్డోళ్ళందరూ చేసేస్తున్నారే, ఒక్కడో కూడా ఇది తప్పు అని చెప్పగలిగాడా? వాళ్ళతో చేతులు కలిపేసి వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళ సంకల్లాకి క్రీస్తు నేడు పుట్టెను. ఈయన ఎప్పుడు చూశాడు? దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఏదో గుడికి వెళ్తున్నాం వచ్చేస్తున్నాం భలే చెప్పారులే, భలే సూపర్గా చెప్పారు. ఏంటి సూపర్గా చెప్పడం? ఈ కాలంలో వర్తమానం చదివేస్తున్నారు, బైబిల్ చదివేస్తున్నారు, కానీ జీవితం మాత్రం లేదు. రాళ్ళైనా అరిగిపోతున్నాయి కానీ మనుషులు మాత్రం మారట్లేదు. రాళ్ళు అరిగిపోతున్నాయి చూడండి, మనిషికి మాత్రం మార్పు రావట్లేదు. జాగ్రత్తగా కొన్ని విషయాలు మీరు వినాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఒక్కో వంట మేస్టర్ ఒక్కో లా చేస్తాడు వంట. ఒకడు కారం ఎక్కువ వేస్తాడు, మసాలా ఎక్కువ వేస్తాడు, ఒకడు సవీసారం లేకుండా దింపేసి పారిపోతాడు. కాబట్టి ఈ రాత్రి నేను చెప్పేది, కారం ఎక్కువ ఉందో మసాలా ఎక్కువ ఉందో ఏది ఎలాగుందో మీరే టేస్ట్ చేయాలి. సిద్ధమేనా? సిద్ధమేనా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే వాక్యంలోకి వెళదాం. మలాకి రాసిన గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో మనం ఏం చదివామంటే, మార్పు లేని దేవుడు. చెప్పండి ఎవరైనా? మార్పు లేని దేవుడు. అందరం చెప్పాలి, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు. దేవుడికి మార్పు లేదు. అన్నిటికీ మార్పు ఉంది. ప్రకృతిలో సృష్టిలో అన్నిటికీ మార్పు ఉంది, కానీ దేవునికి మాత్రం మార్పు లేదు. మార్పు లేని దేవుణ్ణి ప్రతి సంవత్సరం ఏమనుకుంటున్నారంటే, డిసెంబర్ వచ్చినప్పటికి నక్షత్రాలన్నీ కిందకు వచ్చేస్తున్నాయి. కరెక్టేనామా? కరెక్టేనా? అయితే నేను నక్షత్రం గురించి చెప్తాను ఈవేళ. జస్ట్ అలా టచ్ చేసి వదిలేస్తాను మేము. ఈ నక్షత్రాలన్నీ తప్పి వీటికి కొమ్ములు 5 ఉంటాయి. దావీదు నక్షత్రానికి 6 కొమ్ములు ఉంటాయి. అర్థం చేసుకున్నారా? అయితే 5 మానేసి 6 కొమ్ములు కడతామండి అంటే అన్నారనుకో, తేడా వస్తుంది. నక్షత్రాలు కట్టుకోవడానికి కాదు దేవుడు చెప్తా. దానియేలు గ్రంథంలో ఏమన్నాడంటే, ఎవరు ప్రభు కొరకు జీవిస్తారో, అనేకులను ప్రభు వైపుకు తిప్పుతారో వారు నక్షత్రముల వలె ప్రకాశిస్తారన్నాడు. మనం ప్రకాశించాలంటే నక్షత్రము వలె ప్రకాశించాలి. ఏదో అట్టుకుంటే ఊడిపోద్దన్నట్టుగా ప్రకాశించకూడదు. తుమ్మితే ముక్కుడిపోద్ది, దగ్గితే ముక్కుడిపోద్ది అన్నట్టుగా ప్రకాశించకూడదు. ఆయన పుట్టినప్పుడు నక్షత్రం ప్రకాశించింది. ఆ నక్షత్రాన్ని కనుగొనడానికి 2 సంవత్సరాలు పట్టింది. అది ప్రకాశిస్తూనే ఉంది. నక్షత్రం ఏం చెప్పిందంటే, గొల్లలకు జ్ఞానులకు దారి చూపించింది. వీళ్ళ కట్టే నక్షత్రం ఎవరికి దారి చూపిస్తుంది చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగనుకుంటే మొత్తం మా చర్చి ఇంటి చుట్టూ కట్టేది నక్షత్రాలు, ఒకటి కాదు ఎన్నైనా కట్టేద్దాం. ఒకవేళ దీపావళి చేయమని దేవుడు పర్మిషన్ ఇచ్చాడు అనుకో, మాకు ఓ 1,00,000 రూపాయల సామాను కాల్చేద్దాం. సంక్రాంతి చేసుకోరో బాబు పాస్టర్ గారు అని దేవుడు ఎక్కడైనా చెప్పాడు అనుకో, ఇంకా మొత్తం కోళ్ళు ఫారం కోసేసి మొత్తం పెట్టేది అందరికీ. మనకు అనుమతి లేదు.
మనం చేయడానికి వీల్లేదు. ఆమేన్. ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఆమేన్. చచ్చిపోతావు, పెట్టి చేయాలి. ఆమేన్. దేవుడు వద్దన్నవి మానేసుకోవాలి. ఆమేన్. ఆమేన్. ఒకప్పుడు మన ఇష్టం వచ్చినట్టు జీవించాం, yes, మన ఇష్టం వచ్చినట్టు బ్రతికాం, glory, మన ఇష్టం వచ్చినట్టు మనం నడిచాం. కానీ వాక్యం మనల్ని పిలిచింది. ఎవరూ పిలవలేదు మనల్ని. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ఆయన మనలను పిలిచాడు. ఆమేన్. కాబట్టి ఇప్పుడు రైతు పనివాడిని పిలిచాడంటే వాడికి పని చెప్పాలి కదా. వాడు పని చేస్తేనే కదా జీతం ఇస్తాడు. అలాగే ఆయన పిలిచినప్పుడు ఆయన చెప్పినట్టు మనం చేస్తే మనకు ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆమేన్. ఆరోగ్యం ఇస్తాడు ఆయన. ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. పరిస్థితులను మారుస్తాడు ఆయన. ఆమేన్. 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 హల్లెలూయా. ఆయన చెప్పినట్టే మనం చేయాలి. గ్లోరీ. అందుకే చూడండి, ఇక్కడ మనం చదువుకున్న ఒక చిన్న మాట, మార్పు లేని దేవుడు. మార్పు లేని దేవుడు. అసలు దేవుడికి మార్పు అనేది లేదు. ఆయన ఆదిలో ఉండి అంతాను చూశాడు. ఆయన నిన్న ఎబ్రీ 13:8 ప్రకారం ఆయన నిన్న అలాగే ఉన్నాడు, నేడు అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగే ఉంటాడు. వేసవ కాలానికి వేసవకాలం లాగా, చలికాలానికి చలికాలం లాగా, వర్షాకాలానికి వర్షాకాలం లాగా మారే దేవుడు కాదు ఆయన. ఆయన ఎప్పుడు ఏకరీతిగానే ఉన్నాడు. మార్పు లేని దేవుడు. దేవుడు మారితే దేవుడే కాదు. ఇశ్రాయేలీయుల కాలంలో అలాగే ఉన్నాడు. మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ప్రజల్ని అవతలకు పంపించినప్పుడు అలాగే ఉన్నాడు. ఆమేన్. తర్వాత యెహోషువకు అప్పగించిన తర్వాత యొర్దాను నది పాయలు చేసి అవతలికి పంపించినప్పుడు అలాగే ఉన్నాడు. ఆమేన్. 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 మారలేదు. ఆమేన్. తరువాత ఆయన భూమి మీదకి వచ్చి మానవ జీవితంలో మగ్గిపోతున్న మనలను, పాపములో పొర్లాడుతున్న మనలను, నాశనమైపోతున్న మనలను శరీరధారిగా భూలోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయి సిలువేయబడి రక్తం కార్చి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచి అప్పుడు కూడా అలాగే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన మారలేదు. మనం మారిపోయాం. మన వాతావరణం మారిపోయింది, మన వయసు మారిపోయింది, మన వస్త్రాలు మారిపోతున్నాయి, మన తిండి మారిపోతుంది, మన ఇంటికాడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెప్పాలి మారిపోతున్నాయి. ఎన్నో మార్పులు వస్తున్నాయి, కానీ మనకు మాత్రం మార్పు రావట్లేదు. మారదామా దేవుని కోసం? మారదామా? మారితే నువ్వు ధన్యురాలు. మారితే దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మార్చేస్తాడు. తల్లి బిడ్డను కంటది కానీ రాతను కందవు. తల్లి బిడ్డను కంటది కానీ రాతను కందవు. వాడి రాతను కని ఉంటే నలుగెత్తేటప్పుడే పీకులకు చంపేస్తుంది. మీరే కదా అది మాట్లాడరా? మీరు కష్టం అనిపించింది మాట. ఆడు పెద్దది కాక తాగుబోతు అయిపోయి, తిరిగిపోతూ అయిపోయి, వేసి అయిపోయి నేను అత్తమాలు తీసుకెళ్లి బజార్లో పెడుతుంటే ఏమనుకుంటావు? అప్పుడు ఇలాంటి వాడంటే కనాపోతును మానేపోయావా? ఇప్పుడు వచ్చిందా తెలివి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసారా? కాబట్టి తల్లి బిడ్డనే కన్నది, రాతను దేవుడు కన్నాడు. నీ పరిస్థితులు మారాలంటే వాక్యం దగ్గరికి రావాలి. దేవుడే నీ పరిస్థితులు మారుస్తాడు. లోకం మార్చలేదు, ఎవరు మార్చలేరు. అది ఎవరి వల్ల కాదు, అది ఎవరు చేయలేరు. నీ పరిస్థితిని మార్చడానికి మహిమను విడిచిపెట్టి భూమి మీదకి వచ్చాడు ఆయన. నీ కొరకే శ్రమ పడ్డాడు, వీధుల్లో నడిచాడు, శ్రమ పడ్డాడు, గాయపరచబడ్డాడు, కొట్టబడ్డాడు, హింసించబడ్డాడు, హేళన చేయబడ్డాడు.
ఇదంతా కేవలం నీ కోసమే, నీ బాగు కోసమే. ప్రార్థన పరిస్థితులను మారుస్తుందా? ఆమేన్. నమ్ముతున్నారా? ఆమేన్. దేవునికి స్తోత్రం. గ్లోరీ. ఎందుకంటే ప్రియులారా, ఈ కాలపు వర్తమానం చాలా విలువైనది. దీన్ని పట్టుకుంటే అవతల నువ్వు ఏం చూస్తావో తెలుసా? నీ జీవితంలో ఎరగని వినని కని విని ఎరగనటువంటి ఆమేన్. కార్యాలు చూస్తావు. గ్లోరీ. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఎందుకంటే వాక్యములంత శక్తి ఉంది, వాక్యములంత బలం ఉంది. వాక్యాన్ని ఓడించేది ఏది కూడా లేదు. దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, మనం ఆరాధించే దేవుడు ఎవరు? చెప్పాలి చెప్పాలి. మార్పు లేని దేవుడు. ఏమండి? ఆయన కాలములను యుగములను మార్చగల దేవుడు. కాలములను యుగములను మార్చగల దేవుడు. ఎందుకంటే మార్పు లేని దేవునికే అధికారం ఉంది, మార్పు లేని దేవునికే శక్తి ఉంది. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన దేవుడు ఆయన. ఆమేన్. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు ఆయన. గ్లోరీ. హల్లెలూయా హల్లెలూయా. ఆయనకి అధికారం ఉన్నది, సర్వభౌమాధికారం ఆయనకే ఉంది. ఆయన దేనినైనా మార్చగలడు, ఆయన ఎవరినైనా మార్చగలడు, ఆమేన్. ఆయన ఎక్కడ వారినైనా మార్చగలడు. గ్లోరీ. ఆయనకు రంగు భేదము లేదు, ఆయనకు జాతి భేదము లేదు, గ్లోరీ. ఆయనకు కుల భేదము లేదు, ఆయనకు సంఘ భేదము లేదు. ప్రభువా, నేను నీ దగ్గరికి వచ్చానని ఆయనతో చెప్తే ఆయన మార్చగలడు. జక్కయ్యను మార్చిన దేవుడు మార్చడా? తన భార్య రెబెకా ప్రార్థన చేసింది, నా భర్తను మార్చు నాయనా. మార్పు లేని నా భర్త, మారు మనసు లేని నా భర్త, ఆయన మారాలి. ఆమేన్. త్యాగం చేసింది, ప్రార్థన విడిచిపెట్టలేదు. ఆదివారం విన్న వాక్యం ఇంటికి వెళ్ళి ఏదో పనిలో ఉంటున్నా, అయ్యా ఈరోజు ఈ వాక్యం చెప్పారయ్యా, అయ్యా ఈరోజు ఎలా చెప్పారు అలా చెప్పారని చెబుతా ఉండేది. ఎందుకనగా ఏదో విధంగా వాక్యాన్ని బోధించాలి, ఆమేన్. ఏదో విధంగా వాక్యాన్ని అందించాలి, గ్లోరీ. ఏదో విధంగా వాక్యాన్ని వినిపించాలి. ఆమేన్. ఒకరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి బట్టలు వేసుకుని బైబిల్ అట్టుకుని చర్చికి వెళ్ళిపోతున్నాడు జక్కయ్య. ఆమేన్. హల్లెలూయా గ్లోరీ. హల్లెలూయా. ఎందుకనగా వాక్యము మనిషిని పిలుస్తుంది, ఆమేన్. వాక్యము మనిషిని ఆకర్షిస్తుంది. గ్లోరీ. అందుకే మన ప్రవక్త బోధించాడు, ఆ పర్వతం మీద ఆమేన్. ఆకర్షణ ఏమిటి? ఆమేన్. మోషే వెళ్ళడానికి ఆకర్షణ ఏమిటి? ఆమేన్. ఆమేన్. వాక్యమే. గ్లోరీ. ఈ రోజు మీరు ఇక్కడికి రావడానికి ఆకర్షణ ఏమిటి? ఆమేన్. ఎవరు మిమ్మల్ని ఆకర్షించారు? గ్లోరీ. డబ్బులు ఇస్తానన్నారా? బట్టలు ఇస్తానన్నారా? ఏదో ఇస్తానన్నారా? లేదు. వాక్యమే మనల్ని ఆకర్షించింది, ఆమేన్. వెలుగు మనల్ని ఆకర్షించింది. గ్లోరీ. ఆ పురుగుల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? వింటున్నారా? ఆమేన్. ఆ పురుగుల్ని ఎవరు రమ్మన్నారు ఇక్కడికి? వెలుగు పురుగుల్ని ఆకర్షించింది. ఆమేన్. యేసుక్రీస్తు ఈ లోకానికి నిజమైన దేవుడై ఉన్నాడు, గ్లోరీ. గ్లోరీ. ఆయనే వెలుగై ఉన్నాడు. ఆమేన్. ఆ వెలుగే మనల్ని ఆకర్షించింది. గ్లోరీ. మన బ్రతుకులు మార్చడానికి, ఆమేన్. మన స్థితి మారడానికి, గ్లోరీ. మన బ్రతుకులు మారడానికి, మన పరిస్థితులు మారడానికి, ఆమేన్. మన జీవితాలు మారడానికి, మన కుటుంబాలు మారడానికి, ఆమేన్. మన వాతావరణం మారడానికి ఆమేన్. యేసే మనల్ని పిలిచాడు. గ్లోరీ. Yes, Lord. Praise the Lord. దేవునికి స్తోత్రం కలుగును. ఆమేన్. ఒకరోజు శిష్యులు ప్రయాణమై వెళ్తున్నారు ఓడ మీద. తుఫాను పట్టింది. దాన్ని పుట్టించినవాడు ఆయన, ఆజ్ఞాపించినవాడు ఆయన, ఆమేన్. దాన్ని ఆగమని చెప్పేవాడు కూడా చెప్పాలి. ఆమేన్. ఆయనే. ఆమేన్. మార్పు లేని దేవుడు, అధికారము కలిగిన దేవుడు. ఆమేన్. ఆయన మాటకే సృష్టి లోపడాలి, గ్లోరీ. ఆయన మాటకే చంద్రుడు లోపడాలి, గ్లోరీ. ఆయన మాటకే సూర్యుడు లోపడాలి, ఆమేన్. ఆయన మాటకే ఖగోళ శాస్త్రమంతా లోపడాలి, గ్లోరీ. గ్లోరీ. ఆయన మాటకే మనమందరం కూడా లోపడాలి. ఆమేన్. Hallelujah. Praise God. మార్పు లేని దేవుడు. ఆమేన్. yes lord. చెప్పండి. మార్పు లేని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా, ఆమేన్.
నక్షత్ర ప్రభావాలు మారినా, Glory. హల్లెలూయా, Amen. రాజకీయాలు మారినా, Amen. పార్టీలు మారినా, ప్రభుత్వాలు మారినా, Amen. అధికారులు మారినా, Amen. యేసయ్య మారడు. Amen. Hallelujah. Yes, Lord. మారని దేవుడు ఆయన. Amen. Amen. మార్పు లేని దేవుడు ఆయన. Yes, Lord. దేవునికి స్తోత్రం కలుగును. Glory. హల్లెలూయా. Hallelujah. మానవుని దేవుడు మట్టితో చేశాడు. ఎంతమంది ఒప్పుకుంటారు దాన్ని? Amen. మట్టితోనే చేశాడా? Yes. సుతతో కానీ చేశాడా? No. చెప్పాలి. మట్టితో. మట్టితోనేనా? Amen. మట్టితో చేసినటువంటి మానవుణ్ణి దేవుడు ఎలా మార్చాడో తెలుసా? మహిమగా మార్చాడు. Amen. Amen. అసలు మట్టి విలువేది? ఆ? ఇప్పుడు మట్టి తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావా? No. బైబిల్ మిషన్ వాళ్ళు అయితే పెట్టుకుంటారు. వాళ్ళు మట్టి తింటారు కాబట్టి, అది సర్పసంతానం కాబట్టి. Amen. హలో, అర్థమైందా? Glory. Amen చెప్పండి. మన బ్యాచ్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళు కాలిపోతున్నారు. దేవుని స్తోత్రం. Amen. Amen. Praise the Lord. పాముకి కాళ్ళు చేతులు ఉండేవి. అది ఎంతమందికి తెలుసు? పాము మనకులాగా నడిచేది, Amen. Amen. మనకులాగా పరిగెట్టేది, Amen. సూపర్గా ఉండేది నిలబడి మనకులాగా. అయితే దేవుడు ఏం చేశాడంటే కాళ్ళు చేతుల్ని శపించేశాడు. Amen. Amen. శపించేసిన తర్వాత ఏమన్నాడంటే పొట్టతో పాకమన్నాడు. Amen. పొట్టతో పాకి నువ్వు బతుకు దినములన్నీ కూడా మట్టి తినన్నాడు. Amen. కాబట్టి ఇప్పుడు జీవంగల దేవుని ఆలయానికి వెళ్ళి Glory. వాక్యం తింటూ మానేసి మట్టి తింటున్నారండి. ఎవరి సంతానం ఇది? Glory. సర్ప సంతానం. Amen. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Hallelujah. అందుకే దాని కట్ల నుండి, దాని బానిస నుండి, Amen. పాపము నుండి బయటకు రావాలి. Glory. Glory. Amen. Hallelujah. Praise the Lord. Amen. 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 ఇంకా మీకు కొన్ని మాటలు చెప్తాను. చూడండి, యవనస్తులు ఎలా బండి నడుపుతారు? పాము ఎలా తిరుగుద్ది? కరెక్టేనా? కరెక్టేనా? ఈ యవనస్తుల బ్యాచ్ ఎవరి బ్యాచ్ ఇది? సర్ప సంతానం. అది దేవుని సంతానం నింపరంగా పోతారు. Amen. మరి పాపం చేయరు, చేయజాలరు. Amen. ఈ సర్ప సంతానం వాళ్ళు ఏం చేస్తారు? ఎక్కడ ఆడపిల్లలు ఉంటే అక్కడే తిరుగుతారు వీళ్ళు. Amen. ఆడపిల్లలు ఏ బస్సు ఎక్కుతారు ఆ బస్సు ఎక్కుతారు వీళ్ళు. వాళ్ళు డోర్లో ఎలాడుతూ ఉంటారు. ఏ సంతానం ఇది? సర్ప సంతానం. Amen. దేవుని సంతానం కాదు. కాదు. దేవుని సంతానం చెప్పించుకోరు, Yes. దేవుని సంతానం చేస్తారు. Amen. సర్ప సంతానం చెప్పించుకుంటది. Amen. దేవునికి స్తోత్రం కలుగును. Hallelujah. కాబట్టి ఈ సర్ప సంతానం ప్రజలు ఏం చేస్తారంటే మట్టి తెచ్చుకుని ఒక తెల్లని వస్త్రాన్ని శుభ్రంగా పులివేసి రోడ్డు మీద ఆరబెట్టి ఆ మట్టిని దాన్ని పొడుగు చేసుకుని ఓ డబ్బాలో వేసుకుని పౌడర్ లాగా కూరలో కాదా, టీలో కాదా. ఎవరి మట్టిది? చచ్చిపోయినటువంటి దేవదాస్ అయ్య గారి మట్టి. అదే పెద్ద సర్ప సంతానం. Amen. పిల్లలందరూ కూడా ఎవరు? అంతే కదా. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. దేవుని పిల్లల్ని మట్టి తినమని చెప్పలేదు. Amen. దేవుని పిల్లల్ని శ్రేష్టమైన ఆహారం తినమన్నాడు. Glory. ఇదిగో నన్ను విరిచి తినండి అన్నాడు. Amen. 3.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చాడు యేసయ్య. 3.5 సంవత్సరాలు ఈ లోకానికి వచ్చి Amen. ఇంటింటా తిరిగి, వీధి వీధిలో తిరిగి, గ్రామ గ్రామానికి తిరిగి Glory. వాక్యాన్ని బోధించి, వాక్యాన్ని బోధించేటప్పుడు ఏమన్నాడో తెలుసా? Amen. ఆయన సంఘం 12 మంది. ఎంతమంది అండి? 12 మంది. అందులో ఒకటి తేడా Yes, correct. మీకు తెలిసిపోయింది. అందులో ఒకటి తేడా. యేసు ప్రభు కూడా ఉన్న వారికి ఎక్కడా లోటు లేదు. ఎందుకంటే చూడండి, 10 సంవత్సరాల క్రితం మన రోడ్డు మీద ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనేది లేదు. ఏమండి అమ్మా, మీకు అర్థమైందా? ఫాస్ట్ ఫుడ్ అంటే ఏంటి? వాళ్ళ ముందు అన్నీ వేపేస్తారు, చచ్చినవి బతికినవి అన్నీ వేపేస్తారు. వేపేసేసి నువ్వు వెళ్ళి అక్కడ ఆర్డర్ ఇచ్చావనుకో మళ్ళీ తాజాగా వేపుతాడు. అదే ఫాస్ట్ ఫుడ్ అంటే. ఫాస్ట్ స్పీడ్గా తయారు చేసేస్తాడు. అది ఇంటికాడ చేసుకొచ్చేస్తాడు, చచ్చినవి అన్నీ పోసేస్తాడు.
నీకు తెలిసేటి మరి అలా చూస్తావేంటి? ఫాస్ట్ ఫుడ్. యేసు ప్రభుతో ఈ 12 మంది తిరుగుతున్నారు. వాళ్ళకి ఎప్పుడు రొట్లు తక్కువ కాలేదు, చెప్పాలి, చేప ముక్కలు Amen. తక్కువ కాలేదు. Glory. ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో చేపలో రొట్లు. Amen. Amen. హల్లెలూయా. ఇక ఇంటితో పని లేదు, కిరాణా కొట్టుతో పని లేదు, వంటగదితో పని లేదు. Glory. ఇక వాళ్ళకి ఆహార సమస్య లేదు. లేదు. నమ్మిన వారు దేవుని స్తోత్రం. Amen. Amen. హల్లెలూయా. Hallelujah. చాలా బాగుంది అనుకున్నారు. ఇక మాకు లోకంలో పని ఏమి లేదు, నీతో ఉంటే మాకు చాలు. Amen. ఎందుకంటే వాళ్ళు కరెంటు బిల్లు లేదు, ఇంటి బిల్లు లేదు, కిరాణా కొట్టుతో పని లేదు, Amen. బజారులతో అసలే పని లేదు. Glory. యేసు ప్రభు ఆజ్ఞాపించేస్తే వచ్చేతనే. Amen. Amen. మాకు ఇదే బాగుంది ప్రభు అన్నాడు. అన్న తర్వాత ఒక రోజు ఏం చేశాడంటే ప్రత్యేక శీతాకాల సమావేశం ఏర్పాటు చేసి, తెలుసా మీకు అది? Amen. శీతాకాల సమావేశం అంటే ఏంటి? మంత్రులు పెట్టుకుంటారు, సమస్యలు ఏంటో పరిస్థితులు ఏంటో అడగడానికి. అలాగే యేసు ప్రభు కూడా శీతాకాల సమావేశం పెట్టి అన్నాడు, రొట్టె ముక్కలు చేప ముక్కలు ఇప్పుడు దాకా తిన్నారు కాబట్టి ఈ వేళ నుంచి నన్ను తినండి అన్నాడు. Amen. ఏమన్నాడండి? నన్ను తినండి. నన్ను తినండి అన్నాడు. Amen. నన్ను తినండి అంటే అసలే పెద్ద ముదిరిపోయేలాగా. ఎవరు? యేసుప్రభు సంఘంలోని. యేసుప్రభు సంఘం అంతా ముదిరిపోయిన బ్యాచ్ అది ఏంటండి. కాబట్టి ఈ ముదిరిపోయిన వాళ్ళందరూ కూడా ఏం చేశారండి? నిన్ను తినమేంటి, మేమేమన్నా నరభక్షకులు ఏంటి, శరీరాలు తింటాకే రక్తం తాగటాకనే మేము మనుషులు అయ్యా, చేపలు పట్టుకునే వాళ్ళు పిలిచావు, ఇప్పుడు మళ్ళీ ఎలాగంటున్నావు, నిన్నటి దాకానేమో ఆ బోధ చేసావు, ఇవాళేమో బోధ మార్చేసావు, ఇలాగైతే మాకు కుదరదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చెప్పినప్పుడు 70 మంది ఉన్నారు ఆయన దగ్గర. Amen. కోటానికి ఎంతమంది వచ్చారండి? 70 మంది. 70 మంది ఉన్నారు. ఈ 70 మందిలో పలచ అందరికీ తలపోటు వచ్చేసింది. తలపోటు వచ్చేసి పక్కన ఉన్నవాడు గోకి సెంటర్కి వెళ్ళి వద్దాం టీ తాగి, అసలు బాగాలేదు మనసు, నువ్వు లేని ముందు నేను వచ్చాను, అమ్మా నువ్వు లే, ముందు లే, ముందు లే. యేసుప్రభు ఏమో కళ్ళు మూసుకుని ఉన్నాడు ఇలాగా. Hallelujah. 58 మంది వెళ్ళిపోయారండి. యేసుప్రభు కళ్ళు తెరిచినప్పుడు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. మిగతా వాళ్ళందరూ ఏరుగా ఏ కూటానికి వెళ్ళిపోయారు అని అడిగాడు. దేవునికి స్తోత్రం. అడిగిన తర్వాత అన్నాడు, మీరు కూడా వెళ్ళనై ఉన్నారా? Amen. ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోండి, Amen. వెళ్ళిపోండి. వెళ్ళిపోయి చూసారు, సీనియర్లు అందరూ వెళ్ళిపోయారు. తలపోటు అవుతుందని ఒకడు, నడువు లాగుతుందని ఒకడు, ఏదైనా గంట వాక్యం ఎక్కువైపోయింది అనుకో, మనకు అలాంటి పోట్లు వచ్చేస్తాయి. కుర్చీ మీద కూకోలేక, మడిగాళ్ళు వేసి కూర్చోలేక, ఓ ప్రసవ నొప్పులు వచ్చేస్తాయి మనకి. ఉదయం 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు మండు టెండలో నిలబడ్డాడు ఆయన అక్కడ. Amen. ఎవరో? యేసుక్రీస్తు. Amen. Amen. ఆయనకి ఏ అవసరం లేదు. Amen. అంటే మీరు అనొచ్చు దేవుడు కదా అని. శరీరంతో వచ్చాడు, అర్థం చేసుకున్నావు. Amen. 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 దేవుడు దేవుడిగా వస్తే ఎవడో బతకడం. Amen. ఒక రోజు మోసే అన్నాడు, ప్రభు నిన్ను చూడాలని ఉందన్నాడు, సత్తావాడు. Amen. Amen. నన్ను చూసినాడు ఎవడో బతకడం. Amen. చచ్చిపోతావన్నాడు. అదేంటి ప్రభు అలాగన్నావు? ఐగుప్తు నుంచి బయటికి తీసుకొచ్చావు, 20 లక్షల మందికి నన్ను అప్పగించావు. Amen. 20 లక్షల మందితో నేను నడుస్తున్నాను కానీ వాళ్ళకి జోడరగలేదు, వస్త్రం మాయలేదు. Amen. మనకైతే పొద్దున్న సాయంకాలం దాకా 4 చీరలు కావాలి. Amen. మన మగవాళ్ళకైతే ఇలాగెళ్ళి వచ్చి ఓ డ్రెస్, అలాగెళ్ళి వచ్చి ఓ డ్రెస్ కదండి. ఏంటండి, అవునా కదా? Amen. కానీ వాళ్ళు 40 సంవత్సరాలు నడిచాడు. Amen. ఒకటే జోడు, Amen. మనకి నెలకు 10 జోళ్ళు. Glory.
మాట్లాడరా? నెలకు 10. ఇక ఏది చూస్తే అది వచ్చేది మన కొంపలోకి. అప్పో సప్పో తర్వాత ముందు వచ్చేయాల. Amen. ఇదే నేత్రాశ. ఏ ఆశ? నేత్రాశ. నేత్రాశ. చావాలి ఇది. వాళ్ళకు ఉంది కాబట్టి మనం తెచ్చుకోవాలి. వాళ్ళ గొడవ నీకెందుకు? నీ ఏడు పేద నువ్వేడు. వాళ్ళ గొడవ వీళ్ళ గొడవ నీకొద్దు. Amen. నీ జీవితం ఏదో నువ్వు చూసుకో. Glory. ఎవరితో నువ్వు తొలతోగొద్దు. యేసయ్యతో తొలతోగాలి. Amen. Amen. హల్లెలూయా, హల్లెలూయా. వెళ్ళనయ్యన్నారా? మీరు కూడా వెళ్ళిపోండి అన్నాడు. పేతులు వేసి అన్నాడు, ఎక్కడికి వెళ్ళాం? ఎవరికి పేరేపని రాలేదు. గుడికొచ్చి వెళ్ళిపోతాం తప్ప మనకు పేరేపని రాదు. అయ్యో ఒక వ్యాన్ కూడా లేదు. పాస్టర్ గారికి చెమటెట్టేస్తుందన్న పేరేపని ఉందా? ఇక్కడ ప్రేరేపణ రాదు. నీకు ఇంటికాడ వచ్చేది పేలాపన. గుళ్ళో ప్రేరేపణ రాదు. దేవునికి పని చేయడానికి ప్రేరేపణ రాదు. Amen. దేవుని కార్యాలు చేయడానికి ప్రేరేపణ రాదు. మనం సిగ్గుపడే పనులు చేసుకోవడానికి ఎలాంటి ప్రేరేపణ అయినా వచ్చేది మనకి. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. ఇక్కడే ఉన్నారు అందరూ. Amen. అందరూ చేతులెత్తి దేవుని స్తోత్రం చెప్దాం. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. పేతురు అంటాడు, లేచి ఎక్కడికి వెళ్ళమంటావు? ఎక్కడికి వెళ్ళమంటావు? విలువైన చేపలు పట్టుకునే వాళ్ళం వదిలేసి వచ్చేయమన్నావు. మనుషులను బట్టి ఇలా చూడాలి. బాబా ఎవరు? మళ్ళీ రాకు పైకి. విలువైన చేపలు పట్టుకునే వాళ్ళం. Amen. అలాంటివన్నీ వదిలిపెట్టి వచ్చేయమన్నావు. Yes. రూపాయి 2 రూపాయలు కాదు వలలో. ఒక్కొక్క వల ఖరీదు 1,00,000 రూపాయల పైన. Amen. Amen. నావలు కూడా చాలా ఖరీదు. Yes. ఇలాంటివన్నీ వదిలిపెట్టి వచ్చేయమన్నావు. మీరు కూడా వెళ్ళిపోతారని అడుగుతున్నావేంటి? ఎక్కడికి వెళ్ళాం? లోకంలో ఏ ఊర్లో తిరిగినా మాకు నిత్య జీవం ఇచ్చేవాడు ఎవడో Amen. Amen. లేడు. Glory. పరలోకం ఇచ్చేవాడు ఎవడో లేడు. Glory. నీవే మా నిత్య జీవం. Amen. నీవే మా పరలోకం. Glory. నిన్ను వదిలిపెట్టి మేము ఎక్కడికి వెళ్దాం? Amen. హల్లెలూయా, హల్లెలూయా. మేము నీతోనే నిలబడతాం. Amen. మేము నీతోనే ఉంటాం. Glory. నువ్వే మా పాస్టర్వి. Amen. నీ సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళాం. Glory. నీతోనే ఉంటాం. Amen. ఉన్నారు అలాంటి వాళ్ళు ఇక్కడ? Amen. Glory. వారానికి ఒక గుడికి వెళ్తారా? No. మీ పాస్టర్ గారితోనే ఉంటారా? Amen. అదే అపోస్తలుల బోధ. Amen. అదే అపోస్తలుల సహవాసం. Glory. మీ పాస్టర్తోనే ఉండాలి. Amen. మీ సంఘములోనే ఉండాలి. Glory. అదే యేసు ప్రభు సంఘం. Amen. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, తరాలు మారినా యుగాలు మారినా మారిన దేవుడు ఆయన. Amen. వేషాలు మార్చుకునే దేవుడు కూడా కాదు ఆయన. Glory. ఆయన ఎప్పుడు ఒకలాగే ఉంటాడు. హల్లెలూయా. ఆయన ఎప్పుడు ఒకే విధంగా ఉంటాడు. మనము కూడా అలాగే ఉండాలి. ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభువులకు ప్రభు, ఆయన ఈ లోకానికి సృష్టికర్త, Amen. ఈ లోకానికి సర్వాధికారి. Amen. అంత అధికారం కలిగి ఉన్న దేవుడు కూడా నీ కోసం నా కోసం వచ్చి తలదించుకున్నాడు. ఆయన ఇల్లు లేదా ఆయనకి, సమాధి కూడా లేదా ఆయనకి. Amen. ఏమంటారు? వాహనం కూడా లేదా ఆయనకి. Amen. ఏమీ లేకపోయినా నీ కొరకు తగ్గించుకున్నాడు ఆయన. Amen. నీ కొరకు తగ్గించుకున్న దేవుడు ఆయన. Glory. మార్పు లేని దేవుడు ఆయన. మాట తప్పని దేవుడు ఆయన. Amen. హల్లెలూయా. నీకులాగా 4-5 మాటలు మార్చే దేవుడు కాదు ఆయన. Amen. ఏ ఎండక గొడుగు పట్టే దేవుడు కాదు ఆయన. Yes. దేవునికి స్తోత్రం. దేవుని వర్తమానంలో చెప్తాడు. ఏం చెప్తాడో చూడండి ఒకసారి. గుడ్డి వర్తమాయి అనే వర్తమానంలో ఏం చెప్తున్నాడంటే దేవుని ప్రవక్త, ఆయన ఎల్లప్పుడూ మార్పు లేని దేవుడు. Amen. ఒక రోజు 2 రోజులు కాదు, ఎల్లప్పుడూ. ఎల్లప్పుడూ. Amen.
సృష్టిని చేసినప్పుడే, Glory. జాగ్రత్తగా వినాలి, Amen. సృష్టిని చేసినప్పుడే Amen. సూర్యుడు కలుగునుగా కన్నాడు. Glory. Glory. ఎన్ని సంవత్సరాలు అయిందో చూడండి. Amen. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సూర్యుడిలో మార్పు Amen. చెప్పాలి లేనే లేదు. కలుగునుగా కన్నాడు. Glory. ఆయన దేనిని కలుగునుగా కన్నాడు, దానికి మార్పు లేదు. దేవునికి స్తోత్రం. ఆయన పిల్లలకు కూడా మార్పు చెప్పాలి, మార్పు లేని వారిగా ఉండాలి. ఏ ఎండగా గొడుగు పట్టేవారిగా ఉండకూడదు. Amen. ఈ వారం ఆ గుడికి, ఈ వారం ఈ గుడికి వెళ్ళేవారిగా ఉండకూడదు. దురద చెవులు గల వారిగా ఉండకూడదు. ప్రభువుని సంతోషపరిచే పిల్లలుగా ఉండాలి. దేవుని అల్పములో మనం ఉండాలి. Amen. ఆయన అల్పములో మోషే ఉన్నాడు, ఆయన అల్పములో అబ్రహాం ఉన్నాడు, ఆయన అల్పములో ఇస్సాకు ఉన్నాడు, ఆయన అల్పములో యాకోబు ఉన్నాడు, ఆయన అల్పములో యోసేపు ఉన్నాడు, ఆయన అల్పములో ఆయన భార్య ఉంది. ఎవరు ఆమె? ఆయన భార్య ఉందా ఇక్కడ? ఉందా? చెబుతారా ఏమని? నేనేనని. మరి నేనేనని చెప్పామనుకో, మరి ఈ ఊరుకోడేమో. చేతులు ఇచ్చేస్తున్నారండి. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడా మనకి? Amen. ఎక్కడ? భూమి మీద. అర్థమైందా? Amen. ఉన్నాడు అక్కడ భూమి మీద. మనకు ఉన్నాడా లేదా చెప్పండి. మీకు, మాకు కాదు, మీకు ఉన్నాడా? ఆయన స్థిరం కాదన్న సంగతి మీకు తెలుసా? ఆయన స్థిరమైన సంగతి మీకు తెలుసా? ఈయన పర్మినెంట్ కాదన్న సంగతి మీకు తెలుసా? పర్మినెంట్ ఆయన సంగతి తెలుసా? Amen. హల్లెలూయా, హల్లెలూయా. Amen. ఈ భర్తని ఇల్లు కట్టి ఇచ్చినా ఇవ్వకపోయినా, Amen. ఈ భర్తని సౌకర్యాలు చూసినా చూడకపోయినా, Glory. పరలోకపు భర్తని ఇల్లు కట్టాడు అక్కడ. Amen. Amen. హల్లెలూయా. Glory. ఇల్లు కట్టాడా? ఆయన భార్య కోసం ఇల్లు కట్టాడా? Amen. ఎలాంటి ఇల్లు కట్టాడు? ఎన్ని గుమ్మాలు దానికి? Glory. 12 గుమ్మాలు. Amen. 12 గుమ్మాలతో కట్టాడు అక్కడ. Amen. చెప్పండి. దాని రోడ్లు ఏవి రోడ్లు? ఇంకా పెట్టుకున్నావే మరి? Amen. కొట్టలేదా? Glory. వెల్డింగ్ చేసేసావా? ఆమె. Amen. Amen. హల్లెలూయా. ఆ బంగారమా ఈ బంగారమా? Amen. Amen. ఆ బంగారపు వీధుల్లో. Glory. Glory. ఆయన భార్య బంగారపు వీధుల్లో నడబోతుంది. Amen. అందుకే ఇక్కడే మనం మారిపోవాలి. Amen. క్రీస్తు వలె మారిపోవాలి. Glory. యేసు క్రీస్తు వలె మారిపోవాలి. Amen. వాక్యముగా మారిపోవాలి. ఆయన వాక్యం అయితే ఆయన భార్య కూడా వాక్యమే. Amen. Yes, right. ఆయన బంగారం అయితే ఆయన భార్య ఇత్తడి కాదు, అది తేడా. Amen. ఆయన బంగారం అయితే ఆయన భార్య వెండి కాదు, అది తేడా. Amen. ఆయన బంగారం అయితే ఆమేన్, Amen. ఆమేన్, హల్లెలూయా. ఆదామును మట్టితో చేశాడు, Glory. అవ్వను ఎముకతో చేశాడు. Amen. ఎముకతో చేసినా చేయకపోయినా ఆదాము ఏమన్నాడు తెలుసా? నా ఎముకలో ఇంకా ఎముక, Glory. నా మాంసములో మాంసం, Amen. నా ఆత్మలో ఆత్మ నా నుండి తీయబడింది. ఇదంతా కూడా నాదే. Amen. అదే ప్రత్యక్షత, Amen. అదే బయలుపాటు. Amen. ఆ బయలుపాటు మీకు రావాలి. Glory. ఆ బయలుపాటు మీరు పొందుకోవాలి. Amen. యేసుక్రీస్తు ఏమైతే అయ్యున్నాడు, ఇక్కడ నువ్వు అదే ఉండాలి. Glory. ఎందుకనగా భూలోకములో ఉన్నదే పరలోకములో ఉన్న దానికి నమూనా. ఈ బంధాలన్నీ కొన్నాళ్ళే. Amen. ఈ బంధాలన్నీ కొంతకాలమే. Yes. కరోనా వచ్చి ఎన్ని బంధాలు దిగిపోయాయి Amen. చెప్పాలి. ఎన్ని బంధాలు దిగిపోయాయి. కానీ ఈ బంధాలు తెగిపోయిన ఆ బంధం తెగిపోదు. Amen. ఆయన మార్పు లేని దేవుడు. నిన్ను విడువడు, నిన్ను ఎడబాయుడు. Amen. చెప్పను ఒక మాట. Glory. మన ప్రవక్త ఏం చెప్పాడో తెలుసా? నీ కోసమే ఆయన అంతా వదులుకుని వచ్చాడు. Amen. Amen. ఇప్పుడు అలాగే వెళ్ళిపోతే ఏమంటాం చెప్పండి? ఇల్లాలకు వెళ్ళిపోడు, మరి చెంగట్టుకుని తిరుగుతాడండి. మరి చెంగట్టు తిరగకపోతే దేని చెంగట్టు తిరగాలి?
నువ్వు చేసిన పెళ్ళేనా? Amen. నువ్వు చూసిన అమ్మాయినా? Amen. అది ఎత్తుకొని చేసుకున్నాడా? Amen. మరి దాని వెనకాల తిరగకపోతే ఎవరు దాని ఇంకో దాని వెనకాల ఎలా తిరుగుతాడు? గమనించి ప్రవక్త ఎవరో తెలుసా? నిన్ను చూడడానికి Amen. ఏమా నిన్ను చూడడానికి, నిన్ను కలుసుకోవడానికి, Amen. నీతో మాట్లాడడానికి, Amen. నీతో సహవాసం చేయడానికి Amen. ఆయన సర్వమును వదులుకొని, Amen. సమస్తాన్ని వదులుకొని, Glory. పరలోకపు మహిమను వదులుకొని, Amen. దేవదూతలను వదులుకొని, అమరత్వాన్ని వదులుకొని, Glory. హల్లెలూయా, ఆయన అన్ని వదులుకొని Amen. ఏమీ లేనటువంటి నీ కోసం వచ్చాడు ఆయన. Glory. Glory. నిన్ను తన సొత్తుగా Amen. చేసుకోవడానికి, Yes, Lord. నీతో నిబంధన చేయడానికి, Amen. నేను మార్పు లేని దేవుణ్ణని రుజువు చేయడానికి Glory. వచ్చాడా లేదా? Amen. చెప్పండి, వచ్చాడా లేదా? Yes. నువ్వు కలుసుకున్నావు ఆయన్ని, ఆయన కలుసుకున్నాడు ముందు అంటే రైట్. Amen. హల్లెలూయా. Amen. హల్లెలూయా. మనం కలుసుకోవడానికి మనకు దమ్ము ధైర్యం కలేజా లేదు కదా. Amen. ఎందుకంటే మనం సుట్ట పీకిలోళ్ళు, Yes. మన సినిమా స్టార్లు, Amen. మన యాసాలన్నీ పోకిరి యాసాలు, మన యాసాలన్నీ కూడా పందేశాలు, Amen. మన యాసాలన్నీ కూడా కుక్కేశాలు. హల్లెలూయా. Yes. త్రాగుబోతేశాలు. Glory. ఈ సొక్కా ఎక్కడ ఉండిపోతుందో మనకు తెలుదు, ఈ ప్యాంట్ ఎక్కడ జారిపోతుందో మనకు తెలుదు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి ఎదుర్కొంటా రాలేక, Amen. Amen. ఆదాము చెట్లు చాట్లు దాక్కున్నట్టుగా మనం దాక్కున్నప్పుడు, Glory. మనల్ని వదిలిపెట్టుకోలేక, Amen. మనల్ని విడిచిపెట్టుకోలేక, Glory. మనల్ని కాదలేక, Amen. ఆయన స్వయంగా Amen. నీ Amen. దగ్గరకు వచ్చి, Glory. నీ దగ్గరకు వచ్చి, Glory. నీ దగ్గరకు వచ్చి, Glory. ఒక తండ్రిలా, Amen. ఒక తల్లిలా, Amen. ఒక స్నేహితులా, Glory. ఒక సమీప బంధువులా, Amen. Amen. Oh, glory. మనకు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేటప్పుడు అమ్మాయిని చూస్తాం. కొంతమందికి అన్ని నచ్చుతాయి కానీ బరువు నచ్చదు. ఏమి నచ్చదు? హలో, ఏమి నచ్చదు? బరువు నచ్చదు. Amen. కాబట్టి మళ్ళీ వస్తామండి, మాకు వద్దని చెప్పలేక కొసరమాట ఆడేసి ఫోన్ చేస్తాం రేపు అంటారు. ఇంకొకటే ఫోను. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. బరువు నచ్చదు. కొంతమందికి వాతావరణం నచ్చదు. మాకు పెట్టుపోతలు బాగా పెడతారా, ఇక లారీలతో తోలేయాలి, కంకర తోలేసినట్టు, గ్రావిల్ తోలేసినట్టు, సిమెంట్ తోలేసినట్టు, నల్లమట్టి తోలేసినట్టు, ఎర్రమట్టి తోలేసినట్టు, ఇంకా తోలేస్తే ఆవిడ నెత్తి మీద తెచ్చుకుంటుంది. ఇక ఏమీ తేలేదనుకో, సీపురు గట్ట ఈడ్చినట్టు ఈడ్చాలి. ఏం తెచ్చావా నువ్వు? ఏం తేవాలా? నీకు పిల్లని ఇవ్వడమే పుణ్యం. హల్లెలూయా. Amen. హల్లెలూయా. ఇలాంటివన్నీ చూసాం మనం. కానీ యేసుక్రీస్తు నిన్ను చూసుకోవడానికి వచ్చినప్పుడు, Glory. Amen. ఓ పొన్నెలాగుండో పొన్నెలాగుంటే కాదన్నాడా? Glory. ఓ చెమ్మెలాగుండో చెమ్మెలాగుంటే కాదన్నాడా? Amen. నల్లగా ఉన్నావు, Amen. కడమసిలాగా ఉన్నావు, Glory. చేట సెమిలా వేసుకుని, Amen. పనికి మనకొండ వేసుకుని, Yes. ఆయన సన్నంగా ఉంటాడు, ఎంతలా ఉన్నావు. Amen. ఆయన ఎన్ని పట్టించుకోలేదు. ఆయన Yes. That's it. నేను ప్రేమించుచున్నాను. Amen. Amen. రంగులు చూడలేదు ఆయన, Amen. అందాలు చూడలేదు ఆయన, Glory. పర్సనాలిటీ చూడలేదు ఆయన, Amen. నిన్ను చూశాడు ఆయన. Amen. ఆ అమరత్వాన్ని వదిలించిన దేవుడు, మార్పు లేని దేవుడు, Amen. మాట తప్పని దేవుడు, మారని దేవుడు. నిన్ను చూసుకుని ఏమన్నాడో తెలుసా? నేను నిన్ను ప్రేమించుచున్నాను. Amen. Amen. Thank you, Lord. ఎవరు చెప్పలేని మాట ఇది. Yes, Lord. ఈ సృష్టిలో ఎవరు చెప్పలేని మాట. ఒక దేవుడే దిగొచ్చాడు నీ కోసం, ఒక దేవుడే దిగొచ్చాడు. Amen. ఈ పనికి మానవాడు వారి కోసం దేవుడే దిగొచ్చాడు. Amen. ఈ పనికి మానవ జాతి కోసం దేవుడే దిగొచ్చాడు. Glory. ఆయన దిగొచ్చామన్నాడో తెలుసా? నేను మార్పు లేని దేవుడను, Amen. నిన్ను విడువను, Glory.
ఎడబాయను. Amen. నిన్నెవరు వదిలేసినా నేను మాత్రం వదలను. Amen. ఈ Amen. బంధాలన్నీ అంతంత వరకే, Amen. ఈ బంధాలన్నీ అక్కడక్కడ వరకే. కానీ నా బంధము ఇది విడవని బంధం, Amen. ఇది మర్చిపోలేని బంధం. హల్లెలూయా. ఆయనతో మీకు బంధుత్వం ఏర్పడిన తర్వాత వింటున్నారా? వింటున్నారా? ఆయనతో మీకు బంధుత్వం ఏర్పడిన తర్వాత ఆయన్ని తలంచకుండా ఎక్కడైనా ఉన్నారా? మిమ్మల్ని అడుగుతున్నాను. మనసు మీద అలా పడుకున్నావు, నీ మనసులో ఏదో పాట వచ్చింది, పాడుతున్నారా లేదా? Amen. కూరగాయలు కోసేటప్పుడు Amen. దేవానికి వందనాలు నాయన. Amen. ప్రయాణం చేస్తున్నప్పుడు Amen. సహాయం చేయను ఆయన. Glory. అడుగు తీసి అడుగు బయటికి వేస్తున్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, Glory. కాలేజీకి వెళ్తున్నప్పుడు, పనిపాట్లకి వెళ్తున్నప్పుడు, ఏదో చేయడానికి వెళ్తున్నప్పుడు ఆయన గురించి తలస్తున్నావా లేదా? Amen. Amen. ఊసంతా ఆయన మీద, Amen. Amen. ధ్యాసంతా Glory. ఆయన మీదే, Amen. మనసంతా. Amen. పట్టణ చప్పట్ల దేవునికి. Glory. ఆయన మనం మర్చిపోలేకపోతున్నాం, Amen. ఆయన మనం వదులుకోలేకపోతున్నాం. ఎందుకని ఆయన మనకు సమీప బంధువు. Amen. ఏడిస్తే ఊరుకోడు ఆయన, బాధపడితే ఊరుకోడు ఆయన, కంటి తడి పెడితే ఊరుకోడు ఆయన, మన దగ్గరికి వచ్చేస్తాడు ఆయన. ఆయన ఆయన ఇల్లు ఏదో తెలుసా? దీనుల నివసించే ఇల్లు ఆయన. అందుకే అబ్రాహాము దగ్గర ఉన్నాడు ఆయన, లోతు దగ్గర ఉండలేకపోయాడు. దేవుడు అనాథంగా ఉండలేడు, సామాన్యతలో దాగున్న దేవుడు ఆయన. ఎక్కడ తగ్గించుకుంటారో వారి దగ్గర ఉండే దేవుడు, ఎక్కడ ప్రేమ కలిగి ఉంటారో వారి దగ్గర ఉండే దేవుడు. ఇక నాకేమీ తెలియదు ప్రభువా, నువ్వే నా సమస్తం అంటే. దేవునికి స్తోత్రం. Amen. నా ప్రియమైన సోదరి సోదరుడా, మానవుడు మట్టిలో నుండి పుట్టాడు, మట్టిలో నుంచి చేశాడు. ఆ మట్టిలో దేవుడు ఏం పెట్టాడు అన్నాడు? పౌలు గారు అన్నారు, మహిమ ఐశ్వర్యం. Amen. ఈ మట్టిలో ఎంత ఐశ్వర్యం పెట్టాడు. నిజమేనా? నిజమేనా అండి? మన చేతులతో మనం లెక్కెడుతున్నాం ఏంటి? డబ్బులు. నిజమేనండి? ఎన్ని లెక్కెడుతున్నాం అండి? చిల్లర డబ్బులు ఏరుకునేవాళ్ళు. ఏమండి? హల్లెలూయా. మన ప్రవక్త ఏమన్నాడు తెలుసా? వాడు కాదు గొప్పవాడు, వాడు కాదు గొప్పవాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు గొప్పవాడు. Amen. Amen. నీలో ఉన్నవాడు Amen. లోకములో ఉన్నవాడి కంటే నీలో ఉన్నాడు గొప్పవాడు. Amen. ఏ దేశంలో నీకంటే గొప్పవాడు లేడు. Amen. Amen. హల్లెలూయా. వాడి ధనం కరిగిపోద్ది, Amen. ఈ ధనం కరిగిపోద్ది, Glory. వాడి ఆస్తి కరిగిపోద్ది, Amen. దేవుడు ఇచ్చిన ఆస్తి కరిగిపోద్ది. Glory. Amen. అవును, ఎప్పుడు మారని దేవుడు ఆయన. Amen. Amen. సీజనల్ దేవుడు కాదు ఆయన. Yes. హల్లెలూయా. Glory. Glory. సీజనల్ దేవుడు కాదు ఆయన. Amen. ఎప్పుడు ఒకేలాగా ఉంటాడు. Amen. Amen. చూసారా? నువ్వెప్పుడు మాట్లాడదామని ఆయన సిద్ధమే. Amen. రాత్రి 12 గంటల లేచి ఆయనతో మాట్లాడితే Glory. "హే, అని పాటలే అంటాడు ఈయన. Amen. ఏమంటాడు? ఏ నా పొద్దున్న అంటాడు, అంటాడంట. Amen. చేసుకున్నాడు కాబట్టి అంటాడు. కానీ ప్రేమించిన దేవుడు Glory. మాట్లాడు. Amen. నువ్వు ఆయనతో మాట్లాడటమే కావాలి, Glory. Glory. నువ్వు ఆయనతో మాట్లాడటమే కావాలి. Amen. Amen. ఎప్పుడు మాట్లాడతావా? Glory. ఎలా మాట్లాడతావా? Amen. పరమగీతాల్లో చెప్పాడు, నీ స్వరము మధురం, నీ స్వరము మధురం, Amen. నీ ముఖము మనోహరం. Glory. ఓ నా ప్రియ సఖి, Amen. ఓ నేను నీ స్వరం వినాలనుకుంటున్నాను, Glory. పాట వినాలనుకుంటున్నాను, Amen. ప్రార్థన వినాలనుకుంటున్నాను, Amen. నీ గురించి నేను ఏదో వినాలనుకుంటున్నాను. Glory. Glory. అదే పరమగీతాల్లో అంటాడు, Amen. ఈ అరణ్యము నుండి పరిగెత్తుకుని కొండలను గుట్టలను దాటుకుని వస్తున్న ఈమె ఎవరు? ఆమె ఎవరో కాదు, Amen. క్రీస్తు భార్య. Glory. ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మీరు? ఈ చర్చికి ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? ఎవరి కోసం వచ్చారు? Amen. క్రీస్తు కోసం వచ్చారు. Glory. Glory. పాస్టర్ గారి కోసం రాకూడదు, Amen. పాస్టర్ గారి కోసం రాకూడదు, Amen. క్రీస్తు కొరకు రావాలి, Glory. దేవుని కోసమే రావాలి. Amen. నిత్య జీవం ఆయన ఇస్తాడు. ఈయన టీ కప్పు కూడా ఇవ్వడం, Amen. ఒక పూట భోజనం కూడా పెట్టడం, కానీ నిత్యము పోషించు దేవుడు ఆయన. Glory. Glory.
ఆయన దగ్గర లేదంటూ Amen. లేదు, Yes. లేకపోలేదు. ఆయన శ్రీమంతుడు, Amen. Amen. ఆయన అన్ని కలిగిన వాడు. ఆయన పేరు ఇంకో పేరు ఉంది, యెహోవా ఈరే. Amen. సమస్తం. Amen. Amen. దేవునికి స్తోత్రం. Glory. హల్లెలూయా. కాబట్టి మార్పు లేని దేవుడు. Amen. ఆయన కార్యాలు కూడా మారవు, Glory. ఆయన పనులు కూడా మారవు, ఆయన వాగ్దానాలు కూడా మారవు, Amen. ఆయన ఆశీర్వాదాలు కూడా మారవు. Amen. ఆయన నీకు చెయ్యాలనుకున్నది ఆయన చెయ్యక మారడు. Glory. Glory. మట్టిలో దేవుడు Amen. మహిమైశ్వర్యాన్ని పెట్టాడు. Amen. ఎంత విలువ, ఎంత విలువ. Yes. ఈ స్థలం 10 లక్షలకు వస్తుందంటే చెప్పాలి, కొంటున్నావా లేదా? మీకోసం ఇంత ఆలయం అప్పు చేసి పెట్టారా లేదా? Amen. చెప్పాలి, ఎవరి కోసం? మరి దీన్ని ఎవరు భరించాలి? పాస్టర్ గారా? నువ్వేం ముడిచిపెట్టి కూర్చో, మూట నీ దగ్గర ఇట్టుకో, మూట బాగా కట్టు, జారిపోతుందేమో అప్పుడప్పుడు చూసుకుంటుంది. మీరుంటా మీరు ఇల్లు కట్టుకున్నారా లేదా? చెప్పాలి. ఏమా? అయితే ఇగో ఇస్తున్నాడు కదా. Amen. జగన్. ఇస్తున్నాడు కదా. Yes. ఎంతమంది గిల్లెలు ఉన్నాయి ఇక్కడ? అబద్ధం ఆడకుండా చెయ్యొచ్చు. ఏజ్ కోసం ఒక్కది అబద్ధం ఆడేవనుకో పాలన చేస్తాను ఎవరో. హల్లెలూయా. ఇల్లు ఉంది కదా, మీరు కట్టుకున్నారా? ఆ ఇంట్లో ఒక బలుబు లేదు, ఏం చేద్దాం? పాటగా నడుకుంటావా? పాటగా నడుకుంటావా? ఫ్యాన్ లేదు, రేపు నుంచి వేసుకోవాలి కదా. పాటగా నడుకుంటావు ఫ్యాన్? చెప్పండి, మీ ఇంటికి ఎవరు నడుకుంటారు? అంతే కదా. Yes. మరి ఇదెవరి ఇల్లు? హలో, రావాలి, రావాలన్నా కూడా Amen. Amen. ఇల్లు Amen. మంద కాదు, మంద కాదు, నాది. Amen. చెప్పండి, ఎవరిది ఇది? నాది. నాది. Yes. ఈ ఆస్తి ఎవరిదే? నాది. నాది. Amen. మరి నీ ఇదన్నప్పుడు నీ ఇల్లు బాగు చేసుకోవాలొద్దా? Yes. మళ్ళీ వచ్చినప్పుడు అంతా బాగైపోద్దా? బాగైపోద్దా? Amen. దేవుని స్తోత్రం. Amen. Amen. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో తెలుసా, ఆయన మార్పు లేని దేవుడు. Glory. నీకు వాగ్దానం చేశాడా? Amen. ఇచ్చే తీరుతాడు ఆయన. Amen. Amen. చెల్లిపోతాడు ఆయన. Glory. ఆ గుడ్డోడి కొన్ని చెల్లిపోయాడు ఆయన. Amen. హల్లెలూయా, హల్లెలూయా. మార్పు లేని దేవుడు మనుషులను మార్చే దేవుడు. Amen. Amen. నిజమేనండి. Amen. ఒకప్పుడు మన బ్యాచ్ ఏ బ్యాచ్ చూడండి, ఇక్కడికి రాకముందు Yes. మన జీవితం ఏంటో చూడండి, మన బ్రతుకేటో చూడండి. Amen. ఈ టైం వరకు మనం కొంపకొచ్చేవాడమో లేదో చూడండి. Amen. ఇప్పుడు ఏడవకుండా ఇంటికి వెళ్ళిపోతున్నాం. Yes. ఇది మార్పు లేని దేవుడు చేసిన కార్యం. Amen. Amen. హల్లెలూయా. రాజకుమారులు మనం, రాజకుమార్తెలు మనం. ఆయన మనకేమీ తక్కువ చేయడు. చూసారా, ఇంకేమంటున్నాడు చూసారా? మట్టికే అంత విలువ ఉంటే నిన్ను పిలిచిన దేవునికి ఎంత విలువ ఉండదు. Amen. దేవుని మట్టి శరీరాన్ని మహిమ శరీరముగా మార్చబోతున్నాడు. ఈ మట్టి శరీరాన్ని వాక్య శరీరముగా మార్చబోతా ఉన్నాడు. Amen. పాపిని పరిశుద్ధుడిగా పిలబోతున్నాడు. పాపిని నీతిమంతుడిగా మార్చబోతున్నాడు. పాపిని ఆశీర్వాదములకు వారసుడిగా చేయబోతున్నాడు ఆయన. Amen. దేవుని స్తోత్రం. Amen. హల్లెలూయా. చూసారా? కాబట్టి నా ప్రియమైన సోదరులారా, ఆయన నిన్ను ఎన్నుకొని మనల్ని ఎన్నుకోవాల్సిన పని ఆయనకి లేదు. అసలు మనకి ఆయనకి సంబంధం లేదు. ఎఫెసీ 1:4 ప్రకారం జగత్ పునాది వేయబడక మునిపే యేసు నిన్ను చూచి, క్రీస్తే నిన్ను చూచి. హల్లెలూయా. అదిగో అక్కడ నా పక్షిరాజు పిల్ల ఉంది, ఆ ఊళ్ళో నా పక్షిరాజు పిల్ల ఉంది, ఆ చర్చిలో నా పక్షిరాజు పిల్ల ఉంది, పిల్లలు ఉన్నారు, నా భార్య ఉందని చెప్పండి. ఎన్నుకొని
ఏర్పాటు చేసుకొని Amen. నీ అన్నకు లేని భాగ్యం నీ చెల్లికి లేని భాగ్యం Glory. నీ నీ కుటుంబంలో వాళ్ళకి లేనటువంటి ధన్యత Amen. Yes. ఇచ్చాడా మనకి? Amen. ఇచ్చాడా? సంతోషిద్దామా? Amen. నోరు మూసి కూర్చుందామా? No. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవుడు కలగజేసిన భాగ్యం ఇది. Amen. ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం ఇది. Amen. ఇది నా నమ్మలు ఇచ్చింది కాదు. Amen. అరిగిపోయింది అర్థగోపాలలాగా Yes. Amen. అయిపోయింది అది. Glory. ఎందుకనగా దేవుడు నీకు ఇచ్చేది జీవపు ఊట. Amen. అది ఎప్పుడు ఓర్తానే ఉంటుంది. Yes. అది ఎప్పుడు ఉబుకుతానే ఉంటుంది. Glory. అందుకే నీ పిండి పిసుకుతుంటే నీ నూనె నీ వంటగది నీ ఇల్లు ఈనాడు చూడు. ఎందుకనగా మన దేవుడు మార్పు లేని దేవుడు. మన దేవుడు ఏలియా దేవుడు. Amen. వంట వండుకోకుండా పొయ్య ఎలిగించకుండా Glory. సూపర్ బజార్కి వెళ్ళి పిండి తేవక్క లేకుండా Amen. చికెన్ షాప్కి వెళ్ళి చికెన్ జాయింట్లు తేవక్క లేకుండా Amen. ఏలియాను పోషించిన దేవుడే Glory. ఈనాడు మన దేవుడు. Glory. ఎంతమంది నమ్ముతున్నారు? Amen. హల్లెలూయా, హల్లెలూయా. సారేపుత్ర దూరాలను పోషించాడా? Amen. ఎవరిని బట్టి పోషించాడు? ప్రవక్తను బట్టి. Amen. అందుకే బైబిల్ చెప్తుంది, ప్రవక్తని నమ్మి ప్రవక్తను చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలం పొందుతాడు. Glory. Glory. Amen. పై నమ్మడం కాదు, Yes. లోతుగా నమ్మాలి. Glory. ఆయనే ఈ రోజు మనకు మధ్యవర్తి. హల్లెలూయా. ఆయనే ఈ రోజు మనకు మ్యారేజ్ రిజిస్టర్. Amen. Yes. 7వ సంఘ కాలము ద్వారా రక్షించబడిన వారందరూ కూడా విలియం మ్యారన్ బ్రనహాం గారి వెనకాలగా రావాల్సిందే. Amen. వీళ్ళని పౌలు గారి గుంపులో జాయిన్ అవుతామంటే జాయిన్ చేసుకోరు. Amen. వీళ్ళని ఐరేనిస్ గుంపులో జాయిన్ అవుతామంటే సంఘాలు చేర్చుకుంటే కానీ వాళ్ళు చేసుకోరు. Amen. నీ నిర్ణయం తప్పది, నీ ఆలోచన తప్పది. Amen. నువ్వు ఏ సంఘ కాలపు విశ్వాసము Glory. సంఘ కాలములోనే రక్షించబడాలి. Amen. Amen. ఆ సంఘ కాల వర్తమానమే నీకు చేయము. Amen. లేదు నేను మోసే కాలంలో వింటానంటే అది ఎక్స్పైర్. Amen. ప్రతి దానికి ఒక ఎక్స్పైర్ ఉంది. Amen. ఇంకా మన కాలపు వర్తమానం ఎక్స్పైర్ కాలేదు. Amen. Amen. మన కాలపు వర్తమానం ఇంకా విషయంగా మారలేదు. Amen. హల్లెలూయా. Hallelujah. రష్యాలో మారింది. Glory. రష్యాలో మారింది. ఈ వర్తమానం మీద కేసు వేశారు. Amen. కోర్టు తీర్పిచ్చింది. వర్తమానం బోధించడానికి వీల్లేదు, వర్తమాన పుస్తకాలు పంచిపెట్టడానికి వీల్లేదు, వర్తమానం అది బోధిస్తే వాళ్ళని జైలు పాలు చేస్తామని. అర్థం చేసుకున్నారా? Amen. మనుషుడు మనిషిని ఆపగలడు, Oh. కోర్టు మనిషిని ఆపగలదు, Amen. వాక్యాన్ని ఆపలేడు. Glory. వాక్యాన్ని ఆపలేడు. Amen. దేవునికి స్తోత్రం. Hallelujah. వాక్యాన్ని ఆపలేడు. Amen. ఎందుచేతనగా ఆ 12 సంవత్సరాల రక్తస్రావ కలిగిన స్త్రీ Glory. సమూహంతో వస్తున్నప్పుడు, Amen. ఆయన్ని ముట్టుకోవడానికి దారి లేనప్పుడు, ఆయన్ని కలుసుకోవడానికి దారి లేనప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళడానికి దారి లేనప్పుడు Yes. Yes. జన సమూహంతో వస్తున్నప్పుడు Amen. ఎలాగెళ్ళింది ఆయన దగ్గరికి? Amen. వెళ్ళటానికి దారి, జన సమూహంతో వస్తున్నారు. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అప్పుడు వస్తున్నారా? మందు వచ్చేస్తున్నారు. మళ్ళీ ఈ సంవత్సరం కనపడతాయి మందు. ఎంత జనంతో వస్తున్నప్పుడు ఆయన కలుసుకోగలమా? చెప్పండి. ఆయనతో మాట్లాడగలమా? ఆయన ముందు వచ్చేస్తాను మాట్లాడటానికి. చెప్పమ్మా, నీకు అవసరం ఏంటి? ఏమంటే మా గంటి కంటే ముందు సిమెంట్ రోడ్ వేస్తున్నారు. ఇది లేదు, ఈ మొఖం తాగలయ్యా సిమెంట్ రోడ్ కోసమా? ఆ సిమెంట్ రోడ్ వేస్తే రేపు మే నెలలో ఒగురికి వచ్చేస్తా, నీకు ఆరాటం వచ్చేస్తుంది. వేయలేదనేమో వేసి ఏడ్చావు, వేసిన కాడి నుంచి ఆరాటానికి ఆగలేకపోతున్నావు. మాయ సిమెంట్ రోడ్డు చూసారా?
ఏమైపోతుంది? ఉడుకొచ్చేస్తుంది, ఆవిరి వచ్చేస్తుంది, ఆయిల్ వచ్చేస్తుందిగా. ఎందుకడిగా ఆయొస్తుంది ఎలా చల్లబడ్డది అనుకున్నావా? అదే మాదిరిగా యేసుక్రీస్తు కూడా జన సమూహంతో వస్తున్నాడు. ఆమేన్. ఆ 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ వ్యాధి కోసం ఇల్లు వేసుకుందన్నాడు ప్రవక్త. ఆమేన్. వ్యాధి కోసం బ్యాంకులో ఉన్న డిపాజిట్ అంతా ఖాళీ అయిపోయిందంట. ఆమేన్. వ్యాధి కోసం పొలం అమ్మేసుకుంది. Amen. వ్యాధి కోసం మెడలో ఉన్న బంగారం అమ్మేసుకుంది. Amen. డాక్టర్లందరూ తినేశారు. Glory. ఇప్పుడు పేషెంట్ అంటే డాక్టర్ మహాలోకువా. ఆమేన్. ఏమిస్తావు, ఎంత ఇస్తావు, చచ్చిపోయేలాగున్నాడంటే అమ్మేసుకన్నా వచ్చేస్తానంట. అది సావడం నీకు పెట్టిన ఎవరు? నువ్వే దేవుడు నాయన, బతికించు, నువ్వే దేవుడు. ఎలాగలా తెచ్చేస్తావు. ముందు దేవుడిలా కనబడతాడు, బిల్లు కట్టేటప్పుడు దయ్యంలా కనబడతాడు. అయ్య బాబు ఇలా కనుక్కోలేదండి, మరి దేవుడు అన్నావు కదమ్మా. అప్పుడు అది దేవుడు అన్నావు కదా, నువ్వే బతికించాలన్నావు కదమ్మా. ఇప్పుడు మళ్ళీ ఇలా మాట్లాడుతున్నావు ఏంటి? దేవుని స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. 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 ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ హస్తంతా అయిపోయింది. ఆమేన్. రోగమే మిగిలిపోయింది. Glory. భర్త కూడా వదిలేశాడు. Amen. ఇంట్లోంచి పొమ్మన్నాడు. వాసన భరించలేకపోతుంది. రోజుకు 4-5 చీరలు కట్టుకుంటుంది. ఓ ఆ రక్తస్రావంతో నిండిపోయింది. ఈగలు ముసిరేస్తున్నాయి, దుర్వాసన వచ్చేస్తుంది. ఏ సొత్తనాడని విన్నది. గ్లోరీ. ఆమేన్. మన ప్రవక్త అన్నాడు, మనుషుల మధ్యలో నుంచి వెళ్ళడానికి ఆమెకు దారి లేదు కనుక ఆమేన్. కాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయిందంట. ఆమేన్. గ్లోరీ. కాళ్ళ మధ్యలో నుంచి మోకాళ్ళ మీద వెళ్ళిపోయి ఆ యేసు వస్త్రపు చెంగును పట్టుకుంది. ఆమేన్. హల్లెలూయా. కాకినాడ తిరిగింది, ఏ డాక్టర్ బాగు చేయలేదు. రాజమండ్రి తిరిగింది, ఏ డాక్టర్ బాగు చేయలేదు. విశాఖపట్నం అన్నది, ఏ డాక్టర్ బాగు చేయలేదు. ఏ హాస్పిటల్ కూడా వైద్యం చేయలేకపోయారు. నా యేసయ్య పరమ వైద్యుడు ఆయన. ఆయన రోగులకు వైద్యుడు ఆయన. ఆయన మాట ఇచ్చాడా చేసి వెళ్ళిపోతాడు ఆయన. గ్లోరీ. ఆమేన్. ఎవడు బాగు చేయలేని కార్యాన్ని నా యేసయ్య చేశాడు. ప్రవక్త అన్నాడు, ఇంకా యేసు బ్రతికే ఉన్నాడు. ఆమేన్. నమ్ముతారా? ఆమేన్. వాక్యం ఇంకా బ్రతికే ఉంది. యేసు ఇంకా బ్రతికే ఉన్నాడు. సిలువ దగ్గర రక్తం ఇంకా పచ్చి పచ్చిగానే ఉంది. నిన్ను నువ్వు తగ్గించుకుని ఏ బాధ ఉన్నా, ఏ బలహీనత ఉన్నా, ఏ జబ్బు ఉన్నా, ఎలాంటి సమస్య ఉన్నా వచ్చి ఆయన సిలువ దగ్గర మోకరిస్తే గ్లోరీ. ఆమేన్. ఎర్రబారుచున్న ప్రవక్తనే వర్తమానంలో చెప్తాడు. Amen. నిన్ను నీవు తగ్గించుకుని బలిపీఠం దగ్గరకు వచ్చి గ్లోరీ. మోకరించి దేవుణ్ణి అడిగితే దేవుడు ప్రవక్త ఏమన్నాడో తెలుసా? బలిపీఠము నుండి యేసుక్రీస్తు రక్తం పొర్లి నీ మీద పడుతుంది. Amen. నువ్వు శుద్ధైపోతావు, బాగుపడిపోతావు, స్వస్థత పొందుకుంటావు, వెళ్ళిపోతావు అక్కడి నుంచి. మనం ఆరాధించే దేవుడు ఎవరు చెప్పండి? మార్పు లేని దేవుడు. ఆమేన్. ఆమేన్. చెప్తారా? మార్పు లేని దేవుడు. మాట తప్పని దేవుడు. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, ఎవరినైనా అడిగితే నా దేవుడు మార్పు లేని దేవుడు అని చెప్పండి. ఆమేన్. అలవాట్లను ఎవరు మార్చలేరు. ఆమేన్. నా దేవుడు మారుస్తాడు. గ్లోరీ. వ్యసనాలను ఎవరో మార్చలేరు. Amen. నా దేవుడు మారుస్తాడు. గ్లోరీ. చెప్పండి, 5 భర్తలతో మెయింటైన్ చేస్తుంది అక్కడ. ఆమేన్. భలే టైం అండి. ఆమేన్. కరెక్టేనా? ఆమేన్. కరెక్టేనా? ఆమేన్. మీరు జాగ్రత్తగా వినండి. కొద్దిసేపు వింటారా? ఆమేన్. ఆమేన్. వింటారండి? ఆమేన్. ఆమేన్. వింటారా? ఆమేన్. వేశ్యలు ఎప్పుడు వెళ్తారంటే నీళ్ళకి మధ్యాహ్నం వెళ్తారండి. సంసారం మధ్యాహ్నం వెళ్తాం. ఆమేన్. సన్నాసి అయితే వెళ్తుంది. ఆమేన్. ఆమేన్. హలో, పెట్టేనా? yes అంటేనా? yes sir. ఎందుకు మధ్యాహ్నం వెళ్తారో? సంసారికి టైం తెలుసు, ఆమేన్. ఇల్లాలకి టైం తెలుసు. yes వేశ్యకు అందరితో కలిసి వెళ్తాం. ఆమేన్. మిట్ట మధ్యాహ్నం వెళ్తుంది. ఎందుకంటే దాని టైప్ వేరు,
దాని టైం వేరు. Amen. దేవుని స్తోత్రం. Hallelujah. హల్లెలూయా. ఆ విధంగా 5 భర్తలతో Amen. బా టైం మెయింటైన్ చేయడానికి ఇవ్వాలి వాడికి మెడల్. కనబట్టుకుని Amen. నడుము తిప్పుకుంటూ, Glory. ఎవరి కోసం తిప్పుతున్నాడు కాదు, బావి దగ్గరికి అడ్వాన్స్ గా ఒక ఆయన వచ్చి ఉన్నాడు. Amen. Glory. నా లైఫ్ లో ఇలాంటి అందగాన్ని ఎప్పుడు Amen. సీట్లో ఉన్నాడు కదా, Glory. సీట్లో ఉన్నాడు కదా Amen. Amen. అనుకుంటాను మనసులో. ఇలా చూడండి, ఆడేమో తొండ ముక్కోడు, ఈడేమో అలాగా, Amen. ఈడేమో డబ్బు చెవులోడు, Amen. వాడేమో పళ్ళెత్తుడు, ఈడేమో ఇలా చూడు. ఇలాగ ఎవడైనా ఉన్నాడా? సూపర్ గా ఉన్నాడే. Amen. ఆ కళ్ళి మీరు చూస్తుంటే, Amen. ఆ గిరిజాలు చూస్తుంటే, ఆ కళ్ళు చూస్తుంటే, Glory. ఆ పాత రక్షకులు చూస్తుంటే, ఆయన డ్రెస్ చూస్తుంటే Amen. అబ్బా వర్ణించేసుకుంటుంది. Amen. కరెక్ట్ గా సరిపోతాడు నాకు. Amen. Amen. సరిపోడా? సూపర్ గా సరిపోతాడు. Amen. వెళ్ళి చూసారు, నడుము మెలుగు తిరిగిపోతుంటది కొంతమందికి. Amen. సర్ప సంతానానికి ఏం తిరిగిపోద్దండి? ఆడపిల్లలు చూసినప్పుడు చూడండి, మగన కుక్కలకి, ఏ కుక్కలకి ప్రవక్త అన్నాడు. అది Amen. నేను ఊరకనే పలకట్లేదు ఇక్కడ. Yes. ప్రవక్త అన్నాడు ఇక్కడ. Amen. Amen. మగునా కుక్కలందరూ కూడా కుక్కాత్మ కలిగి ఉన్నారంట. Amen. అందుకే కుక్కలు వెనకాల కుక్కలు ఏం చేస్తాయి? పరిగెడతాం. అది గుడ్డిదైనా, అది సొట్టదైనా, Amen. Amen. నా దగ్గర ఊపి లేకపోదా Amen. బ్యాచ్ అది. Yes. ఈ మగనా కుక్కలు కదా, ముసలిదే, వయసు అయిపోయింది, పెద్దదే, తల్లి లాంటిది, మా అక్క లాంటిది అని ఉంటుందా? No. అందుకే కుక్కాత్మ అన్నాడు ప్రవక్త. Yes. Amen. దేవుని స్తోత్రం. కాబట్టి వెళ్ళి చక్కగా తిప్పుకుంటూ, కడబట్టుకుని చక్కగా తిప్పుకుంటూ, Amen. నడక మారిపోతాయి, Glory. మారిపోతాయి. ఇంకా వెయ్యారు నడక వచ్చాయి, నడక మారిపోతాయి. Amen. ఇదే మారిపోతుంది అక్కడ. Amen. ఏమన్ Glory. ఆయన అలా చూస్తున్నాడు, ఎన్నోళ్ళగా, ఏమీ తెల్లెన్నోళ్ళగా, Amen. ఏమీ ఎరవనేళ్ళగా అక్కడ కూకుని బావి దగ్గర ఏటి అలా చూస్తుంది ఏంటి, అలా నడుస్తుంది ఏంటి, అక్కడ దాకా బాగానే నడిచింది కదా, Amen. ఆ మలుపు దాకా బాగానే నడిచింది కదా. Amen. అలా తిరిగి నడిచినప్పుడు సూపర్ గా నడిచింది. నా వంక తిరిగినప్పటికి మాత్రం మెలికలు మెలికలు ఆడిపోతుందేంటి, సుడి తిరిగిపోతుందేంటి Amen. అనుకుంటున్నాడు ఈయన. సరే దగ్గరికి వచ్చిన తర్వాత, అమ్మ కొంచెం దాహంగా ఉంది, ఈవిడేమనుకుంది, లక్కీ లాట దొరికింది అనుకుంది. ఈయనేమో వెరసన మార్చేసాడు. హలో Amen. హలో, Amen. వెరసన మార్చేసాడు. Amen. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళి కూడా అమ్మ నాండవు, తప్పు చేయడానికి వెళ్ళినాడు అమ్మ నాండవు. కానీ నా యేసయ్య Amen. కొట్టండి తప్పట్లో. Amen. తెచ్చుకున్నారా చేతులు? Glory. తెచ్చారా చేతులు? Amen. కొట్టండి తప్పట్లో. Amen. అది వదిలేసాం. ఏమో అలా కూర్చున్నామే, స్ట్రైక్ చేసావు నా మీద, కొట్టు తప్పట్లో. Amen. Glory. ఏసైని మహిమపరచు, Amen. ఏసైని సంతోషపరచు. Amen. నువ్వు చప్పట్లు కొడితే ఆనందిస్తాడా ఆయన? Amen. Amen. ఆహా. కూర వండుకునేటప్పుడు మంచి మంచి మొక్కలు పండియానికి ఎలా ఉంటుంది మనకి? Amen. ఆ? ఇంకో మొత్తం ఎక్కువ వెళ్తుంది. Glory. అలాగే నువ్వు మొత్తం తగ్గించేస్తావా? No. అది కూడా వదిలేయు. ఏది అదే. Glory. దేవుని స్తోత్రం. Hallelujah. అందుకే మన కాల ప్రవక్త అన్నాడు, వాక్యం అంటే ఇది మాంసపు తునక. Amen. Amen. ఏం చేయాలి తెలుసా? Amen. వాటాలు వేసుకున్నారనుకో, నీ కళ్ళు మీద ఉంటాయి, వాటా మీద ఉంటాయి, నా మీద ఉంటాయా, పక్కోళ్ళ మీద ఉంటాయి, ఏంటి వాటా మీద ఉంటుంది. ఆ వాటా అయిపోయిన తర్వాత రెండమ్మ ఇది నాది,
Amen. ఇది నాది. ఇక్కడికి వచ్చి కూడా ఆ మాటలు చెప్తున్నప్పుడు అది నాది, Glory. ఇది నాది, Amen. అది నాది, Glory. ఇది నాది. Glory. That's the Lord. Amen. దేవుని స్తోత్రం. Glory. హల్లెలూయా. Glory. అదిగో ఆ వాక్యం నాది, Amen. అదిగో ఆ మాట నాది. Amen. దేవుని స్తోత్రం. Amen. Amen. కూర్చున్నాడు అక్కడ. Yes. వచ్చింది, అమ్మ కొంచెం నీళ్ళు ఇవ్వు. Amen. కరెంట్ షాక్ కొట్టేసినట్టు అయిపోయింది. Amen. అమ్మాలు కానీ నరాలన్నీ తెగిపోయి Amen. ఛాన్స్ పోయింది. ఇక మన వల్ల Glory. అయిపోయింది, అయిపోయింది. అమ్మా నీవిచ్చే నీళ్ళు Amen. మరలా నాకు దప్పికేస్తాయి. Amen. చూడండి, ఎన్ని ఊర్లు తిరిగి వచ్చినా మన ఇంటిగా నీళ్లు తాగితేనే కానీ మనకి తృప్తి మాట పక్కనపోయా దాహం లేదు. Amen. కరెక్టేనా? Yes. కరెక్టేనా? Amen. Amen. నేను ఒకసారి ప్రయాణం చేసి వెళ్తున్నాను. ఒక్కొట్టుకాడే 2 డ్రింకులు తాగుతాడు, ఇడుతాడేమో అని. ఇదేమో 2 డ్రింకులు తాగుతున్నాడు, నా కొట్టుకాడ ఒక డ్రింక్ తాగడమే కష్టం. 2 తాగుతున్నాడు, ఆడు ఇడుతాడేమో అని. ఈ కొట్టుకాడ ఒకటి తాగుతాడు. అర్థం చేసుకున్నారా? Amen. దాహం కోసం, Amen. దాహం కోసం. Yes. ఇలా ఎన్ని తాగినా నా ఇంటికి వెళ్ళి తాగితేనే కానీ Amen. Amen. నాకు దాహం. Yes. కానీ ఈమెకు మాత్రం ఏ దాహం? మొగోడు దాహం. Amen. క్షమించాలి, Yes. డైరెక్ట్ అయిపోతున్నాను. దేవుని స్తోత్రం. Amen. మొగోడు దాహం, Glory. డబ్బు దాహం. Amen. మనిషికి ఒక్కొక్క అలవాటు ఉంటుందండి, ఒక్కొక్క పెచ్చ ఉంటుంది ఒక్కొక్కడికి. Amen. ఇంకా ఈవిడికి మాత్రం డబ్బు. మరి 5 అంటే Yes. ఏమి లేకుండా చేసుకుంటుంది ఏంటండి? No. అసలు వేసిదనం చేసేది ఎందుకు? బిల్డింగ్ కట్టుకోవడానికి, Amen. మోటార్ సైకిల్ కొనుక్కోవడానికి, కారు కొనుక్కోవడానికి, సూక్గా తిరగడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Amen. ఉన్నారు ఇక్కడ? Amen. చెప్తాను, అమ్మలు కూడా చెప్తాను. ఒక రోజుని పెద్దాపురంలో జాన్ ఫాస్ట్ గారు అని ఒక ఆయన ఉన్నారు. పెద్దాపురంలో, Amen. ఏలేశ్వరంలో కాదు, ఎక్కడ? పెద్దాపురం. పెద్దాపురం. Amen. ఆ పాస్టర్ గారు బాగోళ్ళు పాస్టర్ గారు. ఎవరికమ్మా బాగోళ్ళు అంటే ఎలా ఉంటారు? ఎలా ఉంటారు? నాకు వెళ్దాడు అప్పుడు. ఇప్పుడైతేనా మడతలు ఇట్టేస్తాను, మామూలుగా ఉండదు. అప్పుడు నాకు తెలియదు బాగోళ్ళు ఎలా ఉంటారో వెళ్దాం. వాళ్ళందరూ కూడా కమ్మోళ్ళ బట్టలు కట్టుకుని నిండా వేసుకుని ఇంతంత పొడుగు జిర్రీచర్లు కట్టుకుని చక్కగా పూలు ఎట్టుకుని చచ్చిపోచ్చారు. ఓ హాస్పిటల్ అయ్యి మా అన్నయ్య గారు ఏం చేశారంటే, ముందు నువ్వు వెళ్ళి పునాది వేసి నేను ఆన కొత్తను కట్టేస్తాను ఇల్లు అన్నాడు ఆయన. వెళ్ళాను, వాక్యం చెప్పడం మొదలెట్టాను. దేవుడు మనల్ని ఎందుకు పిలిచెను? Amen. సాయంకాలం మళ్ళీ అలా రాలేదండి ఒకడు. Amen. Yes. జేబులు మళ్ళీ తడిసిపోయి, Glory. చేతులు తడిసిపోయి, Amen. మరలా నువ్వు భావం వృత్తి చేయడానికి దేవుడు నిన్ను పిలవలేదు. Yes. దానిని వదిలి రమ్మని పిలిచాడు. Amen. Amen. దేవుని స్తోత్రం. Amen. ఆ విశ్వాసులు ఆ పాస్టర్ గారిని పిల్లడంటే ఈ జాన్ గారు అంటాడు, ఆయన వద్దు, ఆయన వచ్చాడంటే సంఘాన్ని పాడు చేస్తాడు. Amen. కమరోడు వస్తువుని బాగు చేస్తాడా పాడు చేస్తాడా? మరి మీ కమరోడు దేవుని దగ్గర నుంచి వచ్చిన కమరోడు. Amen. మేము బాగు చేయడానికి వచ్చాం. Amen. నమ్మిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం. Glory. Glory. హల్లెలూయా. Amen. కాబట్టి నా ప్రియమైన సోదరులారా, పాపం ఆశ అంతా నిరాశ అయిపోయింది. Amen. 3వ ప్రశ్న, Yes. అమ్మా వెళ్ళి నీ భర్తను తీసుకురా. ఏమిటంటుంది? అసలు పబ్లిక్ లో నాకు తాడి కట్టినోడే. మరి వీళ్ళందరూ ఎవరమ్మా?
తగులుకున్న ఓడుని తాడి చెట్టు నీడ సమానం అంట. Amen. ఎండ వచ్చి పోతే తాడి చెట్టు నీడ ఏమైపోద్ది, అలా పోతుంది. ఈడు కూడా అంతే, గేవాటం పట్టుకున్న వాళ్ళకి అలా పోతా ఉంటాయి. మరి ఇప్పుడు 5 ఉన్నారు కదమ్మా, భలే మెయింటైన్ చేస్తున్నావు టైం టేబుల్గా పెట్టుకున్నా పెట్టి వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే అసలు నాకు భర్తే, నువ్వు చెప్పింది సత్యం, Amen. నువ్వు చెప్పింది నిజం. Glory. చూసారా? Amen. ఎప్పుడైతే 6వ వాడు ఎంటర్ అయ్యాడో Amen. పరిస్థితులన్నీ Glory. మారిపోయినాయి. Amen. ఆమె జీవితం మారిపోయింది. Amen. ఆమె స్వభావం మారిపోయింది. Amen. ఆమె ఆలోచనలు మారిపోయాయి. Amen. ఆమె పద్ధతులన్నీ మారిపోయాయి. Glory. ఎప్పుడో చిన్నప్పుడు చిన్న డ్రాయింగ్లు వేసుకున్నప్పుడు ఎన్నదంట, మెస్సయ్య వస్తాడు, Amen. హృదయ రహస్యాలన్నీ Glory. పెట్టేస్తాడు. Amen. నువ్వు అన్నట్టుగా నేనే మెస్సయ్యను. Amen. కొండ అక్కడ పాడేసింది, Glory. చెప్పులు అక్కడ వదిలేసింది, Amen. పరిగెత్తింది, Glory. తన ప్రాంతానికి వెళ్ళిపోయి Amen. నేను యేసును చూశాను, Glory. నేను మెస్సయ్యను చూశాను, Amen. రండి మీరు కూడా రండి, Amen. మీరు కూడా రండి. Glory. దేవుని స్తోత్రం. Amen. హల్లెలూయా. ఎప్పుడైతే మార్పు లేని దేవుడు మాటిచ్చాడో Amen. Amen. ఆ రోజు అయిపోయిన తర్వాత మరుసటి రోజు Yes. కస్టమర్లు మామూలుగా వచ్చి మోటార్ సైకిల్ మీద వచ్చి బెల్ హార్న్ కొడుతున్నారు. ఏమన్నదో తెలిసి ఇవిడి, నేను నిన్నటి దానను కాదు, Amen. Amen. క్రీస్తు ఖైదీ ద్వారా మారిపోయాను. Glory. ఇక నాలో పాపపు ఆలోచనలో లేవు. Amen. సోదరుడా మారిపో, Amen. సహోదరి మారిపో, Glory. సోదరుడా మారిపో. Amen. మార్పు లేని దేవుడు Glory. నన్ను మార్చాడు. Amen. నా దగ్గరికి 5 వచ్చారే, Amen. ఎవడో మార్చలేదు, Glory. మా ఊరు మార్చలేదు, మా గ్రామం మార్చలేదు, మా బంధువులు మార్చలేదు. నన్ను మార్చిన దేవుడు ఎవరో తెలుసా? మార్పు లేని దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. Amen. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు త్రాగుబోతులను మార్చగలిగే దేవుడు. Amen. చెప్పండి, పురుషుల్లో ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా డ్రింక్ చేసి వచ్చారా? ఉన్నారా? డ్రింక్ చేసిన వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు చెప్పబోయి నువ్వు ఆ పాత్ర అయిపోయినా చెప్పండి నాకు. అవి ఏమి కాదండి, కొన్నీళ్ళు తాగానండి. Amen. ఏ నీళ్ళండి? ట్రైన్లో నీళ్ళు కదా, Amen. నీళ్ళు కూడా నీళ్ళే. Amen. ట్రైన్లో కూడా నీళ్ళే. నీళ్ళే. Amen. నీళ్ళు. Amen. ట్రైన్లో కూడా నీళ్ళే. Amen. అద్దాగినప్పుడు ఇంకెందుకు తాగలేదు? Amen. Yes. ఇక్కడ చెప్పో, తాగేసి పడిపోయావు, Amen. బొగ్గు దగ్గర పడిపోయావు, సినిమాల్లో పడిపోయావు, బస్ స్టాండ్ లో పడిపోయావు. Amen. నా దేవుడు త్రాగుబోతులను మార్చగలడు. Glory. Glory. హల్లెలూయా, Amen. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారయ్యా తాగుబోతులు అంటే? Amen. టక 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 లేచిపోదురా. Amen. తాగటానికి సిగ్గు లేనప్పుడు ఒప్పుకోవడానికి సిగ్గెందుకు? Amen. Yes. దేవునికి స్తోత్రం. Amen. నా దేవుడు త్రాగుబోతులను మార్చగల దేవుడు. Amen. నమ్ముతారా? Amen. నా దేవుడు తిరుగుబోతులను మార్చగల దేవుడు. Glory. వేశ్యలను మార్చగలిగిన దేవుడు, మత్స్యకాలను మార్చగలిగిన దేవుడు, అబద్ధికులను మార్చగలిగిన దేవుడు, విగ్రహారాధికులను మార్చగల. Amen. Amen. చెప్పండి. Amen. Amen. Glory. హల్లెలూయా, హల్లెలూయా. Amen. రౌడీలను మార్చగలిగిన దేవుడు, Glory. దుర్మార్గులను మార్చగలిగిన దేవుడు. పౌలెవరో క్రూరుడు, సౌలుగా ఉన్నప్పుడు వీధిలో ఒకడు కనబడితే ఒట్టు, వీధిలో ఒకడు కనబడితే ఒట్టు. అలాంటి సౌలు పౌలుగా మారిపోయాడు. అలాంటి సౌలు పౌలుగా మారిపోయాడు. Amen. కట్టట్టుకుండి ఆయుధాలు అట్టుకుంటే ఎవరు వచ్చేవారు కాదు. Amen. ఓ రోజున బైబిల్ అట్టుకున్నాడు. అప్పుడు హంతకుడు, ఇప్పుడు క్రీస్తు ఖైదీ. Amen. దేవుని కొరకు మార్చిపోయాడు. Amen. దేవుని కొరకు మారిపోయాడు. Amen. కత్తి పడేశాడు, Glory. ఆయుధాలు పడేశాడు, పనికిరాని అన్ని పడేశాడు.
పనికొచ్చేదాన్ని పట్టుకున్నాడు, Amen. బైబిల్ పట్టుకున్నాడు. Glory. సువార్తను ప్రకటిస్తానంటే ఒక్కరు రావట్లేదు. Amen. నేనమ్మా, నేను సౌలుడు కాదు, క్రీస్తు కొరకు పౌలుని, Amen. పట్టబడ్డ పౌలుని, ఖైదీ అయిన పౌలుని. Amen. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఆ విధంగా పౌలు మార్చబడ్డాడో చెప్పండి, దుర్మార్గత పోయిందా? Amen. రౌడీ షీటతనం పోయిందా? Yes. పోలీస్ స్టేషన్ లో పేరు పెట్టేశారండి, పేపర్ లో పేరు మానేశారా? సౌలుగా ఉన్నప్పుడు పేరు వేశారు, కానీ పౌలుగా ఉన్నప్పుడు వాక్యాన్ని పట్టుకున్నాడు. వాక్యాన్ని పట్టుకున్నాడు. ఇక నాకు కత్తితో పని, ఇక నాకు మరణాయుధాలతో పని. నా దేవుడు మార్చగల దేవుడు. Amen. Amen. అందుకే కదా ఇనిమే కదా అంటాడు, దుర్మార్గుడు దుర్మార్గుడిగా చచ్చిపోతే ఏంటి ప్రయోజనం? అతడు మార్పు చెందితే Amen. దేవునికి మహిమ. Glory. Yes. తాగుబోతుగా చచ్చిపోతే సుఖమేంటి? Amen. వేశ్యగా చచ్చిపోతే సుఖమేంటి? Amen. వాళ్ళు మార్చబడితే దేవునికి కీర్తి, Yes. వాళ్ళు మార్చబడితే దేవునికి మహిమ, Glory. వాళ్ళు మార్చబడితే దేవునికి సంతోషం. Amen. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. నా ప్రియమైన సోదరులారా, ఆదాము కృప పోగొట్టుకున్నప్పుడు అసలు దేవుడు మనల్ని పట్టించుకోకూడదు. దేవుడు తన పిల్లలను పోగొట్టుకోడు. మళ్ళా ఆదాము కోసం Amen. దేవుడు ఎదిగి వచ్చాడు. Yes. ఆదామా, చెట్టు దాటును దాక్కోక ముందు Amen. ప్రతి సాయంకాలం వర్షిప్, Amen. ఆరాధన, సహవాసం. దేవుడు వస్తున్నాడు. ఏదేరు తోట కంటే పండగలాగా ఉండేది. ఎప్పుడైతే తప్పు చేశాడో, పాపం చేశాడో, ఏం పాపం చేశాడు? వాళ్ళిద్దరు ఒకటేనండి, వాళ్ళిద్దరు ఒకటేనండి. మా కుర్రాడు పూర్తిగా మారిపోయాడండి. సాయంకాలం మాట్లాడండి, ఇంతంత పొట్లాలు పెట్టుకుని పొట్లాలు ఇంత డ్రింకులు పెట్టుకొస్తే ఆ గుమ్మ వంట వెళ్ళిపోతాడండి. ఏమీ లేనప్పుడేమండి, అమ్మ బాగున్నావా అంటూ వస్తాడండి. ఇలా సరేండి, మారిపోయాడండి, మొత్తానికి మారిపోయాడు. మార్చేసిందండి బాబు. ఉన్నారు ఇక్కడ? Amen. బైబిల్ చదివేస్తావు, మళ్ళీ నువ్వు పాపం చేసేస్తావు, ఉపవాసం ఉండిపోతావు. బుద్ధి మారదు, బతుకు మారదు. ముఖం కడుగుతున్నావా లేదా? Amen. తెల్లారితే అదే వాసన, Yes. తెల్లారితే అదే గోళ, తెల్లారితే అదే బుద్ధి. తెల్లారితే నిద్రపోతున్నా సరే అదే జ్ఞాపకాలు. Amen. ఆదాము కోసం దిగి వచ్చాడు. Amen. ఆదామా, Amen. అయ్యా నువ్వు పిలిచినప్పుడు Amen. ఏదేని తోటలో అయితే వచ్చాను కానీ Yes. ఇప్పుడు రాలేనయ్యా. Amen. ఎందుకంటే నా పరిస్థితి బాలేదయ్యా. ఇదిగో ఏ ఆదాము ఎందుకు అలాగైపోయావంటే, నేను కాదయ్యా ప్రాబ్లం, నువ్వు నాకు ఇచ్చిన. Amen. ఆవిడేం చేసింది చెప్పండి? ఆవిడేం చేసింది? పాపం చేసి వచ్చేసి మూర్తులు చేసుకుంటుంది ఇలాగ. నేను యెహోవా దయ వల్ల ఏదో పాస్టర్ ఉంటుండగా ఇంకో పాస్టర్ ఎందుకు రావాలా? చెప్పండి. ఇప్పుడు స్త్రీకి భర్త ఉంటాడా, భర్త ఉంటారా? హలో చెప్పండి. నువ్వు మౌనంగా ఉన్నావు, నాకు అనుమానం వస్తుంది. మళ్ళీ నీ గురించి మా ఊళ్ళో చెప్పాను, చెప్పను. ఇక్కడ చెప్తే భర్త ఇప్పుడు అవ్వమ్మకు భర్త ఉన్నాడా, భర్తలు ఉన్నారా? అదే మరి Amen. ప్రవక్త చెప్పాడు. Yes. ఈ తోకలేని వాడికి ఎవరో చెప్పలేదు. Amen. ఎవరో చెప్పలేదు. సమాధానం వాడి దగ్గర ఎవరి దగ్గర లేదు, కోడి పిల్ల దగ్గర ఎవరి దగ్గర లేదు. మన ప్రవక్త చెప్పాడు. దేవునికి స్తోత్రం. Hallelujah. ఏం చెప్పాడు? అమ్మ ఏం చేసింది? వ్యభిచారం చేసింది అన్నాడు. Amen. Yes. ఏం చేసింది? వ్యభిచారం చేసింది. ఏమండి పాస్టర్ గారు, వ్యభిచారం పెట్టారండి? పండు తిన్నదే, పండు తిన్నదా?
ఆహా నాది అక్క. హిందుత్వంలో ఒక సామెత ఉంది, పుణ్యం కొద్ది పురుషులు, దానం కొద్ది పెళ్ళి ఎందుకు చేయడం? చెప్పు సమాధానం. దానం చేస్తే పిల్లలు పుడతారు కదా. అందుకే సంక్రాంతి వచ్చిన తర్వాత చచ్చినోడు పేరు మీద కొంచెం బియ్యం పెట్టుకుని వచ్చినోడు మళ్ళీ ప్లేట్ ఎత్తి బేగ అయిపోద్దని ఆ ప్లేట్లో 4 గింజలు వేసి మనం గుడిపడలాగా తెస్తాం కదా. పిడిగుడు తెమ్మన్నాడు యేసు ప్రభు. Amen. ఎంత అన్నాడమ్మా? పిడుకుడు. పిడిగుడు. నువ్వు గట్టిగా పట్టుకుని ఇలా గట్టిగా నొక్కేసావనుకో ఈ బొగ్గలోంచి కొన్ని వెళ్ళిపోతే ఎన్ని ఉంటాయి అక్కడ? 4 ఉంటాయి. Amen. అందుకే క్యారెల్లో పోసుకొస్తావు, ఎంత బాక్సులో వేసుకొస్తావు. నేను చెప్పనా? Amen. ఒక మనిషికి 16 పూట్ల కేజీ వస్తాయి. నేను కొలిపించాను ఒక ఆమె రమ్మని గుళ్ళని, ఎలా రా అని చెప్పి కొలిపించాను. Amen. అప్పుడు సిగ్గేసింది వీళ్ళందరికీ. ఇలాంటి దొంగలు ఉంటారు చర్చిలో. Amen. దేవునికి ఇచ్చి తినేసిన ఎవరేలా దొంగలు పక్కన పెడతారా? ఓటానికి ఎగసుకుని వచ్చేసావు. Amen. దేవునికి ఇచ్చి దశభాగం ఇవ్వో, దేవునికి ఇచ్చి కానుకవో, Amen. దేవునికి ఇచ్చి అప్పలు ఇవ్వో. Amen. ఇంకా ఎప్పుడో ఏడాదికోసారి పాలు తెచ్చావనుకో ఇంకా అవన్నీ నీలే. Amen. పాట్రామ్ గారు మళ్ళీ నీళ్ళు వేసి పక్కన వచ్చి టీ పెట్టుకోవడానికి ఆల్రెడీ నువ్వే ముందు వేసి తీసుకొచ్చేస్తున్నావు. ఇంటికి వెళ్ళిన తర్వాత 16 పిడిగిళ్ళు ఇలా పట్టుకుంటే ఏమున్నాయి? 4 ఉంటాయి అందులో. పిడిగిడు అంటే చేరడం. Amen. 16 పిడిగిళ్ళు కొలు. ఎవరికి చేత కదా? నేను రాను కదా, నేను చూడ కదా, కొలిసి తప్పు చేస్తున్నాను ప్రభు. అందుకే నా కుటుంబానికి దీవెన లేదు. అందుకే మా ఆయన గారు కట్టపడినా సరే నాకు ఫలితం లేదు. గొర్రెతో ఒక పెరగదు, నాకు ఆశీర్వాదం రాదు. ఎందుకయ్యా నా బతుకులాగా? ఈ రోజైనా నేను మార్పు చెందుతాను. Amen. ఈ రోజైనా నేను మనసు మార్చుకుంటాను. ఈ రోజైనా నేను దేవుని కోసం మారిపోతాను. Amen. ఒప్పుకుందామా? Amen. ఒప్పుకుందామా? Glory. దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. కాబట్టి ఆదాము కోసం ఏం చేశాడు? దేవుడు ఎందుకు వచ్చాడు? పాపం చేశావయ్యా. ఎవరు పాపం చేసింది? పాపం చేసి ఏం చేసింది? మూతుడు చేసుకుంది. నువ్వు అందులో జాయిన్ అయిపోయావు. ఫ్రెండ్షిప్, పార్ట్నర్షిప్ వచ్చేసింది. కాబట్టి ఆ పార్ట్నర్షిప్ వల్ల మీరు ఇద్దరు చెడిపోయారు. ఎవరు తప్పు చేసిందండి? మరలబా నేను దేవుని స్థానంలో ఉంటానని ఉన్నావా? అనలేదు. పొంగట్టుకుని కూడా వెళ్ళిపోతే దేవుడు ఇచ్చిన వస్త్రాలు తీసేసుకున్నాడు. దిక్కుమాలోడి కింద ఉన్నారు. Yes. నేను వచ్చి పిలిచినప్పుడు ఏదైనా తోటలో గబగబా వచ్చినట్టు వచ్చారా? రాలేదు. ఎందుకు దాకున్నావు? నీ పాపం దేవునికి నీకు అడ్డొచ్చింది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? గొర్రె పిల్లని చంపి టైలర్గా మారిపోయి Amen. వస్త్రాలు కొట్టి మళ్ళీ ఆదాముకి ఇచ్చి Amen. అమ్మకిచ్చి హల్లెలూయా. Glory. ఏం చేశాడు తెలుసా? మానవ తెలివితేటలో మాకు తెలియదండి, మాకు వాక్యం కాదండి. ఎందుకు తెగ నీకు వాక్యం తెలిసి గోంగూర తెలిసి మాకు వాక్యం కదండి, మాకు వాక్యం కదండి. అలా వాళ్ళదా? అవమ్మ చెప్పలేదా? ఆ పెద్ద టేకాకులు తెచ్చి ఎంత పెద్ద టేకాకులు ఎంత పట్టాయి? 4 ఆకులు అయితే సరిపోతుంది పేట కింద. పొలగెట్టు కుట్టేసుకుని సూపర్గా ఉంది. అవ్వ ఎలా ఉంది? బాగుందా? అంటే బాగుందా? సూపర్గా ఉంది. వెనకాల కూడా కప్పిందా? ముందు బాగుందా? అంతా బాగున్నదా? పర్వాలేదు. నువ్వు నాకెలా నీకు కూడా సూపర్. పేదవు తెలివితేటలు, నీ తెలివితేటలు మురుగుపూడతో సమానం. Amen. సూర్యుడితో చెప్పాడు దేవుడు, సూర్యుడు కొద్ది డిగ్రీలు పెంచు. వీళ్ళు ఏదో తైతే ఎక్కడ అవుతున్నారు ఇక్కడ. Amen. ఆకులు కుట్టేసుకుని మాకేం పర్లేదు అనుకుంటున్నారు. సూర్యుడితో దేవుడు మాట్లాడాడు. Amen. సూర్యుడు ఏం చేశాడంటే కొంత ఎక్కువ ఎండ వేశాడు. నాకు ఎక్కువ ఎండ కట్టలు ఇదేమో ఎండిపోయి పొల్లలాగా రాలిపోతుంది. Amen. ఆకులాగా రాలిపోతుంది. మానవ జ్ఞానం అలాగే ఉంటుంది. మానవ జ్ఞానంతో నువ్వేం చేయలేవు. నీకు దేవుని జ్ఞానం కావాలి, నీకు దేవుని ఆత్మ కావాలి, నీకు దేవుడు కావాలి. దేవుడే. నా ప్రియమైన సోదరుడా, Amen. ఆదాముకే కృప కాదు. Yes. కృప ఒక్కరికి పరిమితం కాదు. Amen.
ఆయన భార్యకు Amen. కృపనిచ్చాడు ఆయన. Glory. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యాకోబు బావి దగ్గర సమరయ స్త్రీకి కృపనిచ్చాడు. Amen. జక్కయ్యకు కృపనిచ్చాడు. Glory. ఈ రాత్రి నీకు నాకు అందరికీ కృపనిచ్చాడు. Amen. Amen. హల్లెలూయా. Amen. ఎందుకు లేని జీవితం, ఎందుకు లేని బతుకు, Glory. ఆ పూటకుంటే రెండో పూటకు లేని జీవితం. Amen. ఒక వస్త్రంతో ఎన్నాళ్ళో గడిపాం. Amen. కుటుంబంలో స్థిరంగా స్థితి లేదు. Glory. పిల్లలకి కడుపు నిండా తిండి లేదు. Amen. భర్తకి చేతి నిండా పని లేదు. Amen. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన మనల్ని జ్ఞాపకం చేస్తాడు. Glory. Glory. Hallelujah. మన పరిస్థితులను మార్చి, Amen. మన తలరాతను Amen. మార్చి, Amen. ఆయన నిన్ను తలగా చేశాడు. Amen. తలగా చేశాడు. Amen. హల్లెలూయా. అందుకే కదా బైబిల్ సెలవిస్తుంది, Amen. నా పిల్లలు ఎప్పుడు ఇలా అన్నారంట. Amen. అవమానం ఇది. Glory. పాస్టర్లు అందరూ డిసెంబర్లో పళ్ళ కొట్టుకాడికి వెళ్ళి Amen. హెల్మెట్ ఎత్తుకున్నాను అక్కడ. నేను ఉంటే అడగకపోలేమో. క్రిస్మస్ అండి అయ్యగారు Amen. పళ్ళు అమ్ముతున్నాడు అయ్యగారా. పళ్ళు మూసుకుపోయి కానీ ఆ పళ్ళు అమ్ముకొని జానుడు సుట్టగాల్చుకుంటూ Amen. ఏంటి ఇంట్లో ఒకదాన్ని ఈదులో ఒకదాన్ని పెట్టి Yes. అలాంటి దరిద్రుడు ఈడికి అయ్యారంట. క్రిస్మస్ Amen. ఏదో పాడేయండి మరి, ఇలా పాడేయండి అంటే ఆడేం చేసాడు తెలివైనడు, ఒక దాచిపండు గుర్తు కోసేవాడు. Amen. ఇంతకీ యేసుబాబు బతికెంత అయింది అర్థం చేసుకున్నారా? Amen. డిసెంబర్ అంతా కొంప కొంపకే వచ్చేసి అమ్మగారు రేపు పొద్దున మన ఇంట్లో క్రిస్మస్ అంటే ఇదిగో కవరు. ఓ పాత్ర గారు అలా కవర్ ఇస్తే అందులో సొట్టెట్టి పంపించాడు. Boy. Amen. ఓ పాస్టర్ గారు అలా కవర్ ఇస్తే అందులో నాటు సారా ప్యాకెట్ ఇట్టి పంపాడు. ఆ పాస్టర్ గారు అనుకున్నాడంట అవి కవర్ ప్యాక్ చాలా ఉంది, Amen. Amen. అది ఎక్కువ తెచ్చాడు. Glory. దేవుడు బిడ్డను దీవించి కాక అది ఇలా తీయగానే కారణం ఏంటి? Amen. ఈయన ఇంట్లో చుట్టగాలు ఇస్తాడు. Amen. లూథరన్ మిషన్ సంఘ సంస్థాపకుడు ఎవరైనా లోదర్, మార్టిన్ లోదర్ గారు చుట్టగాల్చేవాడు. Amen. Yes. తెలుసా మీకు? Amen. తెలుసు. అందుకే ఇప్పుడు లోదర్ మిషన్ సిఆర్ గారు ఏం చేస్తాడు, బయటకు వస్తేనేమో సూపర్ గా కనపడతాడు, ఇంట్లో కాలుస్తాడు చుట్ట. అది ఎవడో చూశాడు, అందుకే కవర్లో చుట్టెట్టి Amen. ఏది విచ్చుతావో అర్థమైందా? Amen. ఇది అవమానం. Amen. అవమానం Yes. అర్థం చేసుకోండి. ఇది అవమానం, Amen. ఇది ఘనత. Amen. Glory. ఎలా ఉందావా? ఎలా ఉందావా? Amen. చెప్పాలి. Glory. ఎలా ఉందాం? Glory. ఎలా ఉందాం? ఘనత. ఎలా ఉందావా? No. వద్దు, తృప్తి పడదాం. Amen. దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడదాం. Amen. ఇలా వద్దు, Glory. ఇలా ఎప్పుడూ ఉండదు. Amen. అమ్మా, 2 రూపాయలు 5 తెచ్చాడు. వద్దు, అడగద్దా? Amen. అడగద్దు. Glory. మోకరించి ప్రార్థన చేయి. Amen. సారా పెద్దగా దూరం అయిపోవాలి. Glory. దేవుడు దిగి రావాలా? Amen. దేవుని ఆశీర్వాదం రావాలా? Glory. Amen. ఎంతకాలం అంతా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పక్కడి. Amen. ఈ దేవుడు శాతకన్నాడో తెలియదు. Yes. ఆ దేవుడు సమృద్ధి కలిగిన దేవుడు. Amen. Amen. హల్లెలూయా. Glory. ఆయన లేని దేవుడు కాదు, Amen. ఆయన కలిగిన దేవుడు. Glory. అందుకే రాగలరు. Amen. నువ్వు యథార్థంగా దేవుడికి ఎప్పుడైతే ఇచ్చావో Yes. ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఆకాశం Amen. నీ మీద పట్టజాలనంత Amen. కొంచెంతో కొలుస్తాడంట. అనిచి కొంచెం, ఇప్పుడు కొంచెంలో ఏమైనా వేసామనుకో, ఇలాగ అన్నాం అనుకోండి, ఇంకా కొన్ని పడతాయా? అయితేనా? అలా మనం చేయలేము. మన ఇంటికి వచ్చి కొనుక్కుని కూడా చేస్తాడు. Amen. మనం పైకి కింద చూస్తాం, ఏం చేద్దాం మనకి? ఆడు 10 కేజీలు 8 కేజీల కింద తక్కువ పోతాడు. Amen. ఇలాగంటాడు. వ్యాపారానికి ముద్దు పేరేంటి? అబద్ధం. Amen. వ్యాపారానికి ముద్దు పేరు అబద్ధం. అర్థం చేసుకున్నారా? Amen. దేవుడు నీకు ఇవ్వాలన్నప్పుడు అనిచి, Amen. కుదించి, Amen. కింద జారిపోతున్నాడు. Glory.
ఒడిలో పొరులుతానని చెప్పాడు. Amen. అందుకే ఎలా ఉండకండి, Amen. ఎవరు ఎలా ఉండొద్దు. Yes. Amen. Amen. మార్పు లేని దేవుడు నిన్ను తలగా చేయుదును గాని Amen. తోకగా చేయడు. Amen. తోకను చూసి అప్పెవడెవడో దీన్ని చూసే తలెత్తాడు. Amen. అప్పుని చూసి తలను చూసి అప్పెత్తాడు. Amen. కాబట్టి తలగా ఉందామా తోకగా ఉందామా? ఎంతమంది తలగా ఉందాం? Amen. హల్లెలూయా. Amen. తలగా ఉందామా? Amen. ఇది ఘనత, Amen. ఇది దీవెన. Amen. హల్లెలూయా. Hallelujah. మార్పు లేని దేవుడు ఎలాంటి దేవుడో చూసారా? Amen. ఎన్ని వివరంగా ఇస్తున్న దేవుడో చూసారా? Amen. లేని సత్తు లేని దానిని ఇల్లాలుగా చేసే దేవుడు ఆయన. Glory. ఇక్కడ ఎవరైనా పిల్లలు లేని వాళ్ళు ఉంటే, పిల్లలు పుట్టలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, Amen. మార్పు లేని దేవుడు ఆయన. Glory. మాట ఇచ్చిన దేవుడు ఆయన. Amen. 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అబ్రహాముకు శారాకి Amen. వాగ్దానం చేశాడు ఆయన. Glory. మళ్ళా వారి వయసు వెనక్కి తీసుకొచ్చాడు. Amen. Amen. 90 సంవత్సరాల్లో 100 సంవత్సరాల్లో పిల్లలు పుట్టరు. Amen. ఎందుకంటే సైన్స్ ప్రకారం 50 సంవత్సరాలు దాటితే స్త్రీకి ధర్మం నిలిచిపోద్ది. Amen. ధర్మం నిలిచిపోద్ది. 100 సంవత్సరాలు అబ్రహాముకుంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకొచ్చాడు. Amen. ఏ వయసులో పిల్లలు పుట్టాలో దేవునికి తెలుసు. ఏ వయసులో పిల్లలు కలిగితే ఎలా ఉంటారో దేవునికి తెలుసు. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత కన్నామనుకో, ఇక ఆనపాలు చచ్చిపోతావు పిందు పాడేసి వెళ్ళిపోతుంది. Amen. ఎలాగుంటది పిందు? ఆనపిండి ఎలాగుంటది? మామిడికాయ చెట్టు చచ్చిపోతా పిందు పాడేసింది అనుకో, ఎలా ఉంటది? నీ మొహం నా మొహం చూసుకున్నట్టు ఉంటది. కోతులో చక్రించిన కాయలా ఉంటది. అదే యవన కాలంలో పుడితే ఎలా ఉంటాడా? అల్లా ఉంటాడా? అల్లా ఉన్నాడు అర్థం. నీకులా ఉంటాడు. Amen. అలా ఉండకపోతే అలా అమ్మలాగా ఉందిరా. ఎందుకంటే అమ్మకి 20 సంవత్సరాలు కాబట్టి, వాళ్ళ నాన్నకి 22 కాబట్టి, పిల్లల వయసులో పుట్టేటప్పుడే బలవంతులుగా Amen. బలవంతులుగా దేవునికి స్తోత్రం. Amen. హల్లెలూయా. నా దేవుడు మార్పు లేని దేవుడు, మారని దేవుడు ఆయన, విడవని దేవుడు ఆయన. Amen. ఏది మారిపోయినా ఆయన మారడా. Amen. ప్రభుత్వాలు మారిపోవచ్చు, అధికారాలు మారిపోవచ్చు, Glory. ఏలేశ్వరం మారిపోవచ్చు. Amen. నా దేవుడు మారడు. Amen. మారని దేవుడు పక్షంగా ఉందావా? Amen. ఎంతమంది ఉంటారు? Amen. ఎంతమంది ఉంటారు? Amen. నేనుంటానన్న వాళ్ళు లేచి నిలబడండి. Glory. నేనుంటానన్న వాళ్ళు లేచి నిలబడండి. Glory. మన దేవుడు మారని దేవుడు. Amen. మన దేవుడు మారని దేవుడు. Glory. నా యేసయ్య మారని దేవుడు. Amen. నా యేసు మారని దేవుడు. Amen. మారని దేవుడు పక్షంగా నిలబడదామా? Amen. ఆయన నమ్ముకోండి. నీ కుటుంబం సమృద్ధిగా దీవించబడుతుంది. Amen. శాంతి సమాధానం కలుగుతుంది. Glory. కలుగుతుంది. దేవుడి పరిస్థితి మార్చేస్తాడు. దేవుడి మీ ఇల్లు మార్చేస్తాడు. దేవుడి మీ వంటగదిని మార్చేస్తాడు. దేవుడి నీ భర్తలు మార్చేస్తాడు. దేవుడి నీ పిల్లలు మార్చేస్తాడు. Amen. థాంక్ యూ లార్డ్. మార్పు లేని దేవుడు ఆయన. Amen. మార్పు లేని దేవుడు ఆయన. Amen. మారని దేవుడు ఏలేశ్వరం వచ్చాడు ఈ రాత్రి. మారని దేవుడు ఏలేశ్వరం వచ్చాడు ఈ రాత్రి. Amen. మార్పు లేని దేవుడు ఏలేశ్వరం వచ్చాడు ఈ రాత్రి. Amen. కళ్ళు మూసుకొని ప్రార్థించు. కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం ప్రార్థించు. యేసుని పక్కకు వచ్చాడు. 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 ఆయన మార్పు లేని దేవుడు. ఆయన మారని దేవుడు. ఆయన మార్పు లేని దేవుడు. ఆకాశం భూమి మారిపోయినా మారిపోవచ్చు, Amen. కానీ ఆయన మారడు. ఆయన మారడు. నీ తలరాత మార్చే వరకు ఆయన మారడు. Amen. నీ పరిస్థితులు మార్చే వరకు ఆయన మారడు. నీ జీవితం మార్చే వరకు ఆయన మారడు. నీ కుటుంబాన్ని మార్చే వరకు ఆయన మారడు. Oh my Lord, hallelujah, hallelujah, hallelujah. మార్పు లేని దేవుని రాత్రి ఇంటికి తీసుకెళ్దామా? మార్పు లేని దేవుని రాత్రి ఇంటికి తీసుకెళ్దామా? Amen. ఎంతమంది ఇంటికి తీసుకెళ్తారు? Glory. ఎంతమంది ఇంటికి తీసుకెళ్తారు? మన ప్రవక్త చెప్పాడు, నీ విశ్వాసం నాకు ఇస్తే నేను యేసుని ఇస్తాను. నీ విశ్వాసం నాకు ఇస్తే నేను యేసుని ఇస్తాను. నీ విశ్వాసం నాకు ఇస్తే నేను యేసుని ఇస్తాను. ఎంతమంది ఈ రాత్రి యేసుని ఇంటికి తీసుకెళ్తారు? ఎంతమంది ఈ రాత్రి యేసుని ఇంటికి తీసుకెళ్తారు? ఆయన ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో కరువు ఉండదు. ఆయన ఉన్న ఇంటిలో రోగాలు ఉండవు. ఆయన ఉన్న
ఇంటిలో చీకటి ఉండదు, ఆయన ఉన్న ఇంటిలో పాపం ఉండదు, ఆయన ఉన్న ఇంటిలో ఆనందమే, Amen. సంతోషమే. Amen. ఇది 3 రోజుల నుండి పోయే సంతోషం కాదు, Amen. జీవితాంతకాలం, Yes. జీవితకాలం అంతా ఉండే సంతోషం. Amen. ఈ సంతోషం మీకు కావాలా? ఈ సంతోషం ఎవరికి కావాలి? Amen. ఈ సంతోషం ఎవరికి కావాలి?